నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనమైతే వేముల వీరేశం నకరికల్ ఎమ్మెల్యే గారి ఇంట్లో అయితే ఉన్నాం. ప్రస్తుతం మనతోటి వేముల వీరేశం గారి సతీమణి పుష్పక్క గారు ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే అన్న. టిఫిన్ బాగుంది అక్క. థ్యాంక్ యూ. మీరే చేస్తారా అక్క లేకపోతే ఉంటారా? లేదన్న, మీరే చేస్తారు. వంట అంతా మనమే. మీరే? అమ్మ నేను. ఓకే అక్క. అంటే చికెను, ఈ ఫిష్ ఇది కూడా మీరే ప్రిపేర్ చేశారు? A to Z అంత వంట అంతా మనమే వేసుకుంటాం. నగరికల్లో కొంచెం పెద్ద ఉంటుంది కాబట్టి అక్కడ ఒక ఇద్దరు ఉంటారు చెల్లవాళ్ళు, కానీ ఓకే ఇక్కడ మాత్రం ఈ 10 years నుంచి అంత వంట అంతా మనమే. చాలా మంది వస్తుంటారు కదా, అందరికి పెట్టగలుగుతారా మీరు? మన ఇంట్లో ఉన్న పిల్లలు ఒక్కొక్కసారి అయితే మన గన్మెన్లు కూడా హెల్ప్ చేస్తారు. మేము లేకపోతే ఒకసారి నేను ఎప్పుడైనా బయటికి పోతే వాళ్ళు కూడా వండుకొని తింటారు. ఏం ఉండదు, కలవిడిగా అంత ఏం ప్రాబ్లం లేదు. వీరేశం అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమైనా మార్పులు వచ్చినాయా? ఉందాతనము కానీ లేకపోతే గతంలో ఉన్నట్టే ఉన్నాడా? ఇంకా మంచిగా అయిండు. ఇంకా ఫ్యామిలీగా అయితే ముందు కంటే కూడా ఇంకా చాలా ప్రేమగా, ఇంకా చాలా బాగా ఉందాగా. ఆయన పదవిది, ఆయన దర్పం ఎప్పుడు మా దగ్గర చూపెట్టాడు. నార్మల్ ఇంకా చిన్న పిల్లగాడు అయిపోయింది మా దగ్గర. ఇంకా ఈ 10 yearsలో మాతో ఎట్లుంటుంది అక్క వీరేశం అన్న టైం టేబుల్ ఎట్లుంటుంది? మార్నింగ్ ఎన్ని గంటలకు పోతాడు బయటికి? మ్యాక్సిమం ఎన్ని గంటల కన్నా పడుకునేవాడి అన్న. 5 గంటలకు మాత్రం లేస్తాడు. మమ్మల్ని లేపుతాడు, నన్ను లేపుతాడు, తను లేస్తాడు. నేను ఒకవేళ ఉన్నా తను వెళ్ళిపోతూనే ఉంటాడు. ఎన్ని గంటలకు 3:34కి వచ్చి పడుకోనివ్వండి, 5 గంటలకు మాత్రం లేస్తారు కంపల్సరీ. అంతే. తనకి 2 hours చాలు పడుకోవడానికి. అంత డీప్ స్లీప్ పోతాడు. మంచిగా పడుకోగా నిద్ర పడుతుంది. 2 గంటలు పడుకున్నా చాలు. ఇప్పుడు వీళ్ళందరూ వస్తుంటారు పోతుంటారు కదా, వాళ్ళకి ఎట్లా మేనేజ్మెంట్ చేస్తారు మీరు ఒక గృహిణిగా, పుష్పక్కగా కాకుండా? గృహిణి అంటే ఏం లేదన్న, నేను పుష్పక్కైనా గృహిణైనా మహిళలందరూ సమానమే. ఇంటికి వచ్చిన వాళ్ళని చూసుకునే బాధ్యత ఉంటుంది వాళ్ళ స్థాయిని బట్టి. మనది పెద్ద కుటుంబం కాబట్టి ఎక్కువ మంది రావచ్చు. ఆ ఎక్కువ మంది వచ్చిన దానికి కొంచెం శ్రమ ఎక్కువ ఉంటుండొచ్చు. నాకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నాకు ఏమనిపించదు. ఏముండదన్న, కామన్. మేము ఏం తింటామో అది పెట్టినాం. ఈరోజు మేమేం చికెను ఫిష్ చేసుకుందాం అనుకోలేదు. అది ఆబ్వియస్లీ ఉన్నది ఇంట్లో. ఈరోజు అది తింటున్నాము. ఒక చుట్టం వచ్చిండు అన్న కోసం అని ముందుగా రొట్టె చికెన్ చేసుకున్నాం. మీకు గదే పెట్టినాం. ఒకరోజు పోపన్నం ఉంటుంది, ఒకరోజు పులిహోర ఉంటుంది. అంతే, కామన్ ఫుడ్. మేమేం తింటామో వచ్చిన వాళ్ళు అదే తింటారు. అయిపోయింది అనుకోండి ఇంకేదైనా చేస్తాం అంతే. అంటే 2014లో గెలిచిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ ఓటమి పాలయ్యారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే. అవును. నేను ఏమనుకున్నా అంటే వీరేశం అన్న వాళ్ళ ఇంట్లో బంగారు ప్లేట్లు ఉంటాయి కావచ్చు అని అనుకున్నా. స్టీలియే ఉన్నాయి. 2014 కంటే ముందు స్టీల్ ప్లేట్లు ఉంటుండే. నకరికల్ ఇంట్లో ఇప్పుడు మేము మట్టి దాంట్లో తింటున్నాం. మట్టికి వచ్చేసినాం. ఇది అతిశయోక్త లేకపోతే ఉన్నదేనా? లేదన్న, న్యాచురాలిటీ. ఇప్పుడు బంగారం తిన్నా, వెండిలో తిన్నా, ఇస్తరాకులో తిన్నా తినేదైతే 5,000తో అన్నమే. మనం దేంట్లో తింటున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు. 5,000తోని రైతు కష్టంతో చెమట చుక్కలు గార్చి పండించిన రైతుది మనం కడుపు నిండా తింటున్నామంటే తిన్నాం అన్న. ఈరోజు వెండి పేట్ల బంగారు పేట్ల తినొచ్చు. ఒక్కొక్క రోజు గలీజ్ ప్లేస్ల దగ్గర రోడ్డు పక్కన గోషి కట్టుకొని గొంగడేసుకొని పక్కన మలమూత్రాల దగ్గర కూర్చొని మోరీల దగ్గర వాసన వస్తుంటే తినొచ్చినాం. అవి ఇంకా మేమేం మర్చిపోలేదు. ఆ చెమట వాసన మర్చిపోలేదు, ఆ కంపును మర్చిపోలే. ఇంకా కంపులో జీవిస్తున్న ప్రజలను కూడా మేము మర్చిపోలే. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళ కోసం మేము ఏదో ఒకటి చేయాలి. ఈ టేబుల్ గీబుల్ అంటే మీలాంటి వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది. ఇది నిజంగా చెప్పాలంటే నేను మీకోసం ఇక్కడ కూర్చున్నా. నార్మల్గా అయితే కింద కార్పెట్ వేసుకుని అన్నం తింటాం మేము. ఎవరైనా గెస్ట్లు వస్తేనే డైనింగ్ టేబుల్ అన్న. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూ అవుతుంది, కెమెరాలు ఉన్నాయి కాబట్టి అట్లా చెప్తారా మీరు? ప్రామిస్ చెప్పట్లేదన్న. నేను మన ఇంటికి వచ్చేటోళ్ళు అందరూ తెలుసు. మ్యాక్సిమం ఎంత పెద్దోళ్ళు వచ్చి ఇక్కడ కార్పెట్ వేసుకొని, హైదరాబాద్ ఇల్లు కొంచెం కింద కూర్చుంటే కంఫర్ట్ ఉండదు. ఇది అటు ఇటు వస్తారు కాబట్టి నకరికల్ ఇంట్లో ఎవ్రీడే కింద కూర్చొని తింటాం. డైనింగ్ టేబుల్ ఎవరైనా వచ్చిన వాళ్ళ కోసమే యూజ్ చేస్తాం తప్ప మేము ఎన్నడూ డైనింగ్ టేబుల్ మీద తిన్నాం. ఓకే అక్క, నాకు టిఫిన్ పెట్టరు కానీ మీరు తింటలేరు. తిన్నాను, ఆల్రెడీ తిన్నా. టీ తాగుతుంది అందుకే. ఓకే అక్క. అన్న అంటే రోజు ఇట్లా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకే టైం ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఇయ్యడు, బాధ అనిపిస్తుందా? అస్సలు అనిపించదన్న. తను ఎందుకంటే నేను కూడా ముందు నుంచి రాజకీయాల్లో ఉన్న ఆ కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి నాకేం అస్సలు అనిపించదు. తను ప్రజలతో ఉన్నంత హ్యాపీగా ఇంకెప్పుడు తన జీవితంలో ఉండలేడు. ఎక్కువ మంది జనం వస్తే ఎక్కువ మందితో గడిపినది చాలా హ్యాపీగా ఉంటాడు తను. అందులో ఎవరైనా బాధపడ్డ వాళ్ళు వస్తే బాధపడతారు. మాకు 1 గంట సమయం ఇచ్చినా చాలు. మమ్మల్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయడన్న. గంట సమయం అయినా సరే మాతో ప్రేమగా ఉంటాడు. చాలా బాగుంటాడు, చాలా క్వాలిటీ టైం.
దాంట్లో అస్సలు తేడా లేదు. ఓకే. అంటే సాధారణంగా ఏ గృహిణికైనా కూడా భర్త ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. అది మీరు కోరుకుంటారా? నేనేం కోరుకోను, అస్సలు కోరుకోను. ఒకవేళ కావాలంటే ఇస్తాడు మాకు, ఒక 2 రోజులు మాతోనే ఉండమంటే ఉంటాడు. కానీ ఉంటే మేము తను చూడలేము. అట్లా ఏదో కంజెస్టెడ్ బందీ చేసినట్టు ఉంటుంది. బంద్ చేసినట్టు ఉండదు, మేము ఉండలేము కూడా. మమ్మల్ని మాకు నేర్పిస్తుంటాడు, కూర్చోబెట్టి మళ్ళీ ఇట్లుండాలి నేర్పిస్తాడు. మంచిగా ప్రజలతో ఉన్నదే బెస్ట్ అనుకుంటా నేను. ఈ క్లాసులు మాకు వద్దాను. ఈ క్లాసులు మాకు వద్దనుకుంటాం. ఒకవేళ వేముల వీరేశం అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకపోయి ఉంటే, ఆ స్టేచర్ రాకపోయి ఉంటే మీరు తన జీవితంలో ఉండేటోళ్ళ? వేముల వీరేశం ఎమ్మెల్యే కాకముందుకు, బై బర్త్ రాజకీయాలు లేకముందుకు, విప్లవోద్యమంలో పనిచేసినప్పుడు మేము ఇద్దరం కలిసి ఉన్నాం. అసలు మేము ఈ పార్లమెంటరీ రాజకీయాలకు వస్తామని, ఎమ్మెల్యేలు ఏమవుతామని ఊహ కాదు కదా. కనీసం మేము పోలింగ్ బూత్కి పోయి ఓటేస్తామని ఆలోచన కూడా మాకు ఎప్పుడు లేదు. ఓటర్ ఐడి కూడా లేదు మాకు అసలు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. ఎమ్మెల్యే అనేది మేము అసలు ఇప్పుడు అనుకోలేదు అసలు. ఆలోచన కూడా లేదు ఎమ్మెల్యేలు ఏమవుతామని కూడా. అనుకోని కండిషన్లో అడవిని వదిలిపెట్టి ఇంటికి రావాల్సి వచ్చింది. దాని నుంచి రాజకీయాలకు రావాల్సి వచ్చింది తప్ప మేము ఎప్పుడు అనుకోలేదు. ఏ పరిస్థితుల్లో కలిసిరాక మీరు? పరిస్థితి ఏమిటో, ముందు నుంచి ఫ్యామిలీ, వీరేశం వాళ్ళ ఫ్యామిలీ విప్లవోద్యమంలో పనిచేసింది. మా ఫ్యామిలీ విప్లవోద్యమం. మా పేరెంట్స్ మాకంటే ముందు విప్లవోద్యమంలో ఉన్నారు. వాళ్ళ వారసత్వంగా మేము వచ్చిన వాళ్ళం. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు వీరేశంను కలిసిన. ఓకే. మీరు 6th ఉన్నప్పుడు? నేను 6th, తను 9th 10th అయి ఉంటాడు. అప్పుడు తను డప్పు కొడుతుండే, నేను డాన్స్ చేస్తుంటే. ఓకే. అంత చిన్నప్పటి నుంచి ఇంటికే తను ముందు వస్తుండే. మీ లవ్ స్టోరీలు ఏమన్నా చేజింగ్లు అవి ఉన్నాయాక? అసలు లవ్ అనేది లేదన్న. 13-14 years ఇద్దరం విప్లవోద్యమంలో స్టూడెంట్ ఆర్గనైజేషన్లో కలిసి ఉన్నాం. తను నాకంటే ఒకసారి ఉన్నతమైన కమిటీలా, నేను ఒకసారి కింది కమిటీలా, నిర్మాణంలో ఎవరి కమిటీలలో వాళ్ళు ఉన్నాం మేము తప్ప లవ్ అనేది ఏం లేదు. ఒక సందర్భం వస్తే ఆర్గనైజేషన్లో నేను ఒక ఏజ్కి వచ్చినాక నేను తను తప్ప పెళ్లి చేసుకోవడానికి ఎవరం లేము. పార్టీ ప్రపోజల్ పెట్టింది, మీరిద్దరు పెళ్లి చేసుకోమని. ఏమో లేండి, ఇంక ఎట్లాంటి ఆలోచన లేదని నేను చెప్పిన. వీరేశం అన్న మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడా, చేసుకోవాల్సి వచ్చిందా? చేసుకోవాల్సి రాలే, చేసుకున్నాం. కావాలనే చేసుకున్నాం. ఇద్దరు మాట్లాడుకుని చేసుకున్నాం. కానీ మనసులు కలవాలి కదా. మనసు కలవకపోవడానికి అసలు లేదన్న. ఎందుకంటే చిన్నప్పటి నుంచే కలిసి ఉన్నాం. ఒక పెళ్ళికి ముందు బిఫోర్ ఒక ఫాదర్ బ్రదర్ లాగా చూసుకున్నట్టుండే. ఆర్గనైజేషన్లో ఉన్న అమ్మాయిల పట్ల కానీ, మాకంటే సీనియర్ ఉన్న అక్క వాళ్ళ పట్ల కానీ తను చాలా ఉండేటు. అందరూ పెళ్ళైన తర్వాత, లవ్ చేసిన తర్వాత ఎట్లుంటాడని టెస్ట్ చేస్తారేమో. నాకైనా అవసరం లేదు. ఇక 100 టెస్టింగ్ అంతా నేను ముందే చూసిన. అంటే పెళ్లి చేసుకోవాలని రాలేము కదా. ఉద్యమంలో చాలామంది అన్న వాళ్ళు ఉంటారు, అక్క వాళ్ళు ఉంటారు. నేను లోపలికి వెళ్ళాలని ఆలోచనతో ఉన్నదాన్ని నేను అసలు యాక్చువల్లీ. సహా ఉద్యమకారునిగా మీరు చూసి అంతే. అక్క అంటే ఈ ఉద్యమాల్లో ఉన్నాము, ఎప్పుడు పోతాయో ప్రాణాలు, ఎప్పుడు ఉంటాయో తెలియదు, అరిచేతులు పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి. అవును. ఆ పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు అంటే జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుందా అని అన్నది ప్రశ్న ఎదురైందా మీకు? అసలు మేము ముందు పెళ్లి చేసుకున్నప్పుడే పిల్లలు కానీ వద్దని డిసిషన్ తీసుకున్నాం. పిల్లలు వద్దు మనకు, పిల్లలు లేకుండానే ఉండాలి. పార్టీ ఎడిషన్ తీస్తే ఏ నిర్మాణంలో ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోదాం చేయొద్దు అనుకుని ఆ డిసిషన్ తీసుకున్న తర్వాతే పెళ్లి చేసుకున్నాం. 6 months టైం తీసుకొని మనం కలిసి ఉండగలుగుతామా లేదా, ఏ కండిషన్స్ ఉండగలుగుతామా లేదని అనుకున్న తర్వాతనే పెళ్లి చేసుకున్నాం. ముందేం పిల్లలు, కుటుంబం, ఇట్లా రూములు పెట్టుకొని ఏసీలలో ఉండి డైనింగ్ టేబుల్ మీద తింటామని ఏం పెద్ద ప్లాన్ చేసుకోలేదు. రైట్ అక్క. యాక్చువల్గా నేను అంటే మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగడానికి ఈ ఇంటర్వ్యూ అనుకొని వచ్చినా నేను. కానీ మీరు రాగానే టిఫిన్ పెట్టి కూల్ చేసిర్రు. నేను నా స్టైల్లో కూడా ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నా. దీని తర్వాత మనం ఇంటర్వ్యూ చేద్దాం తప్పకుండా. ఓకే అక్క? థ్యాంక్ యూ. వెల్కమ్. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇందాక టిఫిన్ చేస్తూ మరి మాట్లాడినాం కదా, చాలా అంశాలు పుష్పక్కతో మాట్లాడింది కాబట్టి ఫైరీ ఇంటర్వ్యూ అయితే కంటిన్యూ చేద్దామని ఇక్కడ కూర్చున్నాం. అక్క మళ్ళీసారి వెల్కమ్ మీకు. నమస్తే అన్న. టిఫిన్ పెట్టిరా అని చెప్పేసి నేనైతే కూల్గా అయితే ప్రశ్నలు అడగా, ముందే చెప్తున్నా. ఎట్లా అడిగినా పర్వాలేదు, ఏది అడిగినా కూడా మీరు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు కదా? సిద్ధంగా ఉన్నా. పక్కా ఉన్నానా? రైట్. నా ఘాటైన ప్రశ్నలు ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పారు కదా. ముందుగా మీ పాటతోటి స్టార్ట్ చేద్దాం అక్క. ఇది 1200 మంది బిడ్డల అమరత్వం సాక్షిగా తెలంగాణ రాష్ట్రం వస్తే ఈరోజు నేను ఈ రాజకీయాల్లో ఉండడానికి కానీ, ఈరోజు ఒక సాధారణ నిరుపేద ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ ఈరోజు ఈ స్థాయికి, ఎంతో కొంత స్థాయికి ఎదగడానికి కారణమైంది ప్రజలు, ఆ ప్రజల కోసం పనిచేసిన అమరులు. అమరుల్లో ఇష్టమైన వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు. ఆ ఇష్టమైన అమరుల కోసం పాడిన పాటలు చాలా ఉన్నాయి. నాకు దాంట్లో చాలా ఇష్టమైన పాట కామ్రేడ్ భరత్ అన్న వరంగల్ అమరుడు పాటతో
నేను మొదలు పెడతా. అక్క చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మా. చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మా. గోదావరిలో అడవి, గోదావరిలో అడవి కంట నీరు తీసినది. ఎన్నెన్నో దాడుల్లోనా ఆరితేరి ఆయుధమయ్యి, విప్లవ పాఠాలెన్నో బోధించే మాస్టరువయ్యి, భూస్వాముల దోపిడికెదురు వర్గ పోరాటాలయ్యి. చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మా. చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మా. అక్కరంగ వల్లి రాలితే కుపిడికిలెత్తి నడిసే, ఆకురాయిలాగా మరుల ఆశయాలు పదును చేసే, అనాథైన అడవి పోరుకు అండతానున్నాననే ఆదివాసులేకం చేసే, దారిలోనే ముందే నడిసే దండి గుండె దళపతై ఓ కోయిలమ్మ, వెండి కొండలెరు పెక్కే పోరు చేసెనమ్మా. చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మా. చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మా. అక్క అంటే నేను మిమ్మల్ని ప్రశంసించాల్సిన అవసరం కూడా లేదు, అంత చక్కగా మీరు పాడతారు ఎక్కడైనా కూడా. అక్క ఇట్లాంటి పాటలు పాడుతున్నప్పుడు, లేకపోతే ఈ ఉద్యమకారులు అమరులైనప్పుడు మీరు కంట నీరు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయన్న. నాతో పాటు ఉద్యమంలో పనిచేసి నేను లీగల్గా సాంస్కృతిక రంగంలో పనిచేసిన, స్టూడెంట్ ఆర్గనైజేషన్లో మహిళా విభాగంలో పనిచేసిన, నాతో పాటు 14-15 ఏళ్ళు పనిచేసి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసి, దాని తర్వాత పార్టీ పిలుపునందుకొని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి, మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన 3 రోజుల తర్వాత కామ్రేడ్ రియాజు అమరుడైండు, కామ్రేడ్ యాదన్న అమరుడైండు, కామ్రేడ్ భరతన్న మా ఫాదరు సేమ్ ఈక్వల్ ఏజ్ ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ నిజంగా కూడా మా మేనమామల కంటే ఎక్కువ కూడా నేను ఉద్యమంలో ఉన్న మామలతోటే ఎక్కువ ఉన్నా. వీళ్ళే నేను కొన్ని రోజులు మామ అనుకునే పరిస్థితి ఉంటుండే. రాజన్న కానీ ఇంటికి వచ్చే పెద్దవాళ్ళు రంగవల్లకతో సహా వాళ్ళందరూ మామ అని నాన్న అనమంటే నేను వాళ్ళనే మామ అనుకునేదాన్ని. అట్లాంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళు చూస్తే, వాళ్ళు చనిపోయి కుళ్ళిపోయి వాళ్ళ అంతిమయాత్రలో కానీ, లేకపోతే వాళ్ళని డెడ్ బాడీలు తీసుకురావడానికి మేము వెళ్ళినప్పుడు, సాంస్కృతిక రంగంగా వెళ్ళినప్పుడు వాళ్ళని శవాలు ఇవ్వకుండా చేసినప్పుడు, మేము మంచిగా మనుషులు ప్రజల కోసం హిమాలయాలంతా ఉన్నతమైన ఒక ఆశయం కోసము వర్గ సంబంధాన్ని పెట్టుకొని ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు కుళ్ళిపోయి శవాలై మేము వెళ్తే వాళ్ళు పురుగులు పడి పోస్ట్ మార్టం రూమ్లో ఉంటే, అతి చిన్న వయసులో నేను వాళ్ళని చూసి చాలా చెల్లించిపోయి ఇంకా పట్టుదల ఎక్కువ వస్తుంది ప్రజల కోసం పనిచేయాలని. వేల సార్లు ఉన్నాయి అన్న కన్నీటి పెట్టుకున్న రోజులు, సహచరులు ఉద్యమ సహచరులు చనిపోయినప్పుడు. దాని తర్వాత ఉద్యమంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమంలో 100 ఏళ్ళ జీవితం ఉన్న బిడ్డలు భావి తరాల కోసం వాళ్ళు ఎన్కౌంటర్ అయి చనిపోవడం వేరు, ఆ చిన్న వయసులో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇవ్వడం వేరు. చెల్లించని వాళ్ళు ఉండరు అసలు ఎవరు ఉండరు కూడా. దాంట్లో నేను ఒకదాన్ని. మీరు ఉద్యమం వైపు, అడవి బాట వైపు మళ్ళడానికి కారణం మీద అసలైన కారణం? నాన్న ఆల్రెడీ ఉద్యమంలో ఉన్నాడు, నక్సలైట్ పార్టీలో ఉన్నాడు. ఆయన తను ఇంటికి నిత్యము ఉద్యమకారులు వచ్చిపోయే ఇల్లు అది. మా చిన్నప్పటి నుంచి, నా చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను పెన్ను డప్పు కూడా వాళ్ళ చేతులతోనే పట్టుకున్నా. నాన్న ద్వారానే నాకు ఫస్ట్ పాట నేర్పించింది కూడా నాన్న ద్వారానే. అంటే అంత ముందుకు ఏం లేకపోతున్నా, అంటే ఇది ఒక గమ్మం పెట్టుకున్నాము, ఒక టీచర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలని ఏం లేకుండా? అస్సలు లేదన్న. ఇంట్లో ఊరంతా కులం గురించి మాట్లాడుకోవడం కానీ, మిగతా కులాల వాళ్ళు మన ఇంటికి వచ్చి తినిపోతుంటే వీళ్ళ ఇంటికి ఈ కులం వచ్చి వీళ్ళ ప్లేట్లో తిన్నారని, వాళ్ళ వీళ్ళతో నాళ్ళతోని ఉంటారు, వీళ్ళ ఇళ్ళకు ఆ కులం ఈ కులం వస్తుందని అంటే, అప్పటి నుంచే కులానికి వ్యతిరేకంగా, మతానికి వ్యతిరేకంగా ఇంట్లో నాన్న అసలు అమ్మని బొట్టు కాదుగా కనీసం కడపకు బొట్టు కూడా పెట్టినైపోతుండే నాన్న. దేవుని మొక్క నుంచి దగ్గర నుంచి ప్రారంభమై
అన్ని కులాల వాళ్ళు మన ఇంటికి వచ్చి నాన్నని అన్న అని పిలుస్తుంటే, వాళ్ళు బయటికి పోయినాక వాళ్ళని చీప్గా చూస్తుంటే, మమ్మల్ని పిలిచి మా నాన్నమ్మ మిగతా నాన్నమ్మ వాళ్ళు మాట్లాడుతుంటే అప్పటి నుంచే ప్రారంభం. ఇంకా సైట్ రాక్ అయ్యి మాకు చదువులు ఉద్యోగాలు కలెక్టర్లు అయిదామన్న ఆలోచన లేదు మాకు. ఎందుకంటే ముందు ఇంట్లోనే అది ఉన్నప్పుడు ఇంకా దేని గురించి ఆలోచించలేదు. ఇంట్లో ఉన్న కలెక్టర్ ఉంటే కలెక్టర్ గురించి ఆలోచిస్తాం, మనం లేదు కదా. రైట్, ఓకే. అంటే వేముల వీరేశం అన్న వ్యక్తి ఓ దళిత కుటుంబానికి చెందినటువంటి. అవును అవును. మీరు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే మీ సామాజిక వర్గం కావచ్చు, వ్యతిరేకించలేదా? అసలు మా సామాజిక వర్గం అంటే నేను అసలు యాక్సెప్ట్ చేయనన్న. మా నాన్నకే లేదు సామాజిక వర్గం అనేది, కులం అనేది. అసలు మా మధ్యన కులం ప్రస్తావన కానీ మా ఇంట్లో అసలు కులం ప్రస్తావన లేదు. ఎందుకంటే నానే ఒక 20-30 పెళ్ళిళ్ళు చేసిండు ఇంట్లో. పార్టీలో పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేసి ఇంట్లో ఉంచుకున్నాడు. ఊర్లో ఉన్న వాళ్ళు స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళు కులాన్ని వ్యతిరేకించి వస్తే నాన్న పెళ్లి చేసిండు కాబట్టి అసలు కులం అనే సమస్య కానీ దాన్ని వేరు చూసే సమస్య కానీ లేదు. మా నాన్న కులాన్ని వ్యతిరేకించి ఎవరు లేదు. కొంచెం చిన్నగా అమ్మకు ఉంటుండే, అమ్మకు చదువు లేదు, రాజకీయ జ్ఞానం లేదు కాబట్టి అమ్మకు కొంచెం వ్యతిరేకత ఉంటుండే. మేము పెళ్లి చేసుకున్న తర్వాత వీరేశానికి పెద్ద ఫ్యాన్ మా ఇంట్లో అమ్మనే. అంతేనా? ఏం లేదు. రైట్. కాకపోతే మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఈ సందర్భంలో, అరే ఈ నిర్ణయం తీసుకొని నేను తప్పు చేసినానని మీకు? నాకు అస్సలు అనిపించలే, కానీ అనిపించలేదు అనలేదు కూడా. కాకపోతే మేము పెళ్లి చేసుకోవడం వల్ల పెద్ద తమ్ముడు మ్యారేజ్ వల్ల ఒక 3 years ఊర్లే అమ్మ నాన్న వాళ్ళని ఏ కార్యాలను పిలవలేదు, రానివ్వలేదు కదా, పిలవలేదు. వాళ్ళు రానిచ్చేది, మనం పోతే వాళ్ళు వస్తారు కానీ పిలవలే అసలు మనల్ని. అప్పుడు కొంచెం నేను బాధపడ్డా. అంటే నా వల్ల కుటుంబం, నాన్న అస్సలు పడలే, అమ్మ ఒక్కతే. తమ్ముళ్ళు ఎవరు ఫీల్ అవ్వలే, అమ్మమ్మ వాళ్ళ కుటుంబం ఎవరు ఫీల్ అవ్వలే, కానీ అమ్మ ఒక్కతే ఫీల్ అవుతుండే. తోటి వాళ్ళ ఏరాన్లు అందరూ ఫంక్షన్లో పోతే ఆమెకు ఒక్కదాన్ని వీలకపోతే ఆమె కొంచెం ఫీల్ అవుతుండే. కొన్ని రోజులు అయిన తర్వాత ఆమెకు కూడా అర్థమైంది, ఆమె కూడా మారిపోయింది. ఆ సందర్భంలో పెళ్ళెందుకు చేసుకున్నాను బాధపడలేదు, కానీ ఈ కులం ఎప్పుడు పోతుందిరా అని బాధపడ్డా నేను. ఇది ఎప్పుడు, ఈ పునాదులు ఎప్పుడు పోతాయి, మనుషుల మధ్యన ఈ తారతమ్యాలు ఎప్పుడు పోతాయి, అసలు మనుషులకు ఎప్పుడు ఉంటారు, అందరూ సమానంగా ఉంటారు, దానికోసం మనం ఏం చేయాలని ఆలోచించిన తప్ప ఎప్పుడు కులం కోసం బాధపడ్డా. అంటే నేను అవుట్ ఆఫ్ ద పార్టీస్ అడుగుతున్నాక అవగాహన కోసం అన్న, సిపిఎం సిపిఐ అంటే ఈ బ్యాలెట్ తోటి కాదు బుల్లెట్ తోటే వస్తుంది అని నమ్మిన వ్యక్తులందరూ కూడా పేరు చివరన రావులు, రెడ్డిలు, చౌదరీలు అని యాడ్ చేసుకున్నారా లేదా? చేసుకున్నారు, 100% చేసుకున్నారు. అది అంటే కులాలే రావు, కుల వివక్షతనే లేదు అన్న పార్టీలే కులాలకు ప్రతీకగా ఉన్నాక ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు ఆ నాయకులు? రివిజనిస్ట్ పార్టీలలో పెట్టుకున్నారు, దానికి ప్రతీక చూసినారు. విప్లవోద్యమంలో పనిచేసిన వాళ్ళకు కులం లేదు. కాకపోతే బయటోడు వీడికున్న జ్ఞానాన్ని వాళ్ళకి అంటగట్టి, కులాన్ని అంటగట్టి, ఎవరైనా అమరులైతే ఇది మా కులం అమరుడైండు, మా కులంలో పెద్ద అమరుడు ఉన్నాడు అని చెప్పుకోవడానికి తప్ప చనిపోయిన అమరులైన వాళ్ళకి ఎవరికి కులం గురించి లేదు. అవన్నీ ఆ దొంతరాలన్నీ దాటుకొని సమాజం కోసం ప్రాణాలు ఇవ్వడానికి పోయిన వాళ్ళు వీళ్ళు బయట ఉండి ఈ రివిజనిస్ట్ రాజకీయాలు చేసేటోళ్ళు అది చెప్పుకుంటే తప్ప వాళ్ళ పబ్బం గడవదు. వాళ్ళు అది చెప్పుకుంటే తప్ప వాళ్ళు స్థాయికి పోలేరు కాబట్టి ఖచ్చితంగా అవి ఉండాల్సిందే వాళ్ళకు. కులం అనే పునాదులు పికటిల్లుతాయాక 100% అన్న. నేనైతే ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. విప్లవోద్యమ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత నాకు లేదు, కానీ జనరల్గా ప్రజల్లో వచ్చిన చైతన్యం కానివ్వండి, సైంటిఫిక్ రీజన్ కానివ్వండి, దీనివల్ల ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు పేరెంట్సే చూస్ చేస్తున్నారు. పిల్లలు పోయి నాన్నని నేనేం చేసుకుంటా, అమ్మని నేనేమని చేసుకుంటా అంటే పిల్లలే యాక్సెప్ట్ చేసి పిల్లల్ని యాక్సెప్ట్ చేసి పేరెంట్స్ చేస్తున్నారంటే దీని వెనకాల ఉన్న ఎంతో ఉద్యమం, ఎంతోమంది త్యాగ ఫలితంగానే ఈరోజు ఎంతో కొంత చైతన్యం వచ్చింది. చాలు, జీవితంలో నేను ఇదన్నా చూడగలుగుతున్నా. కులం పోతుంది, కంపల్సరీ కులం పోవాలి కూడా. ఇప్పుడు ప్రభుత్వాలు రాజకీయాల కోసం, ఎలక్షన్ల కోసం ఏమని చెప్తే రిజర్వేషన్ తీస్తా అని చెప్తుంది అన్న. నా ఒపీనియన్ ఏంది, రిజర్వేషన్ తీసుడు కాదు, ఫస్ట్ నువ్వు కులంది, క్యాస్ట్ సర్టిఫికేట్ వద్దు, దాని తర్వాత మతం గురించి నువ్వు మాట్లాడు. రిజర్వేషన్ తీయమని నిన్న ఎవరంటారు? కులం కాలంలో, సర్టిఫికేట్ కాలంలో కులం తీసేయండి. మీరు కులం తీసేస్తే రిజర్వేషన్లు అవసరం లేదు, అందరూ సమానమైనప్పుడు ఎవరు రిజర్వేషన్లు అడుగుతారు? మీరు నక్సలైట్ పార్టీలో ఉన్నప్పుడు ఎంతమందిని చంపున్నారు? నేను లీగల్ ఉద్యమంలో ఉన్నా అన్న, నేను యూజీలో లేను. నేను మొత్తం పూర్తిగా బయట నాది. నేను ప్రజాసంఘంలో పనిచేసిన బయట, దళాలతో నాకు లేదు, అస్సలు లేదు. ఎప్పుడు గన్ను పట్టలే? ఎప్పుడు కనబడి చూసిరా గన్ను? చూసి ఉంటాం, పాటలు పడినప్పుడు పోయినప్పుడు చూసి ఉంటాం. పట్టాలనిపించిందా, గన్ను పట్టుకోవాలనిపించిందా? విప్లవోద్యమంలో పనిచేసిన ప్రతి కార్యకర్తకు ప్రజల కోసం, ప్రజా వ్యతిరేకుల పట్ల
ఆయుధం పట్టుకొని పోరాటం చేయాలని ఉంటుంది. కానీ చాలామంది ఆయుధం పట్టుకొని అంటే పాటలు పాడి వాళ్ళకు సపోర్ట్గా నిలిచినటువంటి మీరు ఆయుధం పట్టుకోవాలని నిర్ణయం తీసుకొని మళ్ళా ఆయుధాన్ని వదిలిపెట్టడానికి కారణాలు ఏంటి? కొన్ని కారణాలు ఉంటాయి. విప్లవోద్యమంలో వచ్చిన మార్పులు కానివ్వండి కొన్ని ఉన్నాయి. దానివల్ల మళ్ళీ మేము ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దానివల్లనే ఈ రాజకీయాలకు రావాల్సి వచ్చింది. కానీ అంటే ఈ అడవులలోకి పోయి మేము సేవ చేయాలనుకుంటున్నాం, లేకపోతే సమాజంలో కొత్త మార్పులు చైతన్యం తీసుకురావాలనుకుంటున్నాం అన్నోళ్ళంతా కూడా ఒక స్టేజ్లో ఒక విషయం కాడ మెల్ట్ అవుతారా? కారా ఇక్కడ మెల్ట్ కారన్న నిజాయితీ పరుడు ఉద్యమకారుడు ప్రజల కోసం పనిచేయాలనుకున్న వాళ్ళు దేనికి మెల్ట్ కారు. మరి చాలా మంది జనజీవన స్రవంతిలో కలవడానికి ఇష్టపడడానికి కారణాలు ఏంది? మళ్ళీ మీరు అనుకుంటారన్న వాళ్ళు ఇష్టపడి జనజీవన స్రవంతిలోకి వచ్చిండ్రు. రకరకాలుగా వచ్చే వాళ్ళు ఉంటారు. అందరిని ఒక్కొక్కళ్ళు చూడలేం మనం. రకరకాలుగా వస్తారు. వాళ్ళు ఏ రీజన్స్ వల్ల వచ్చిండ్రో అవి చెప్పే రీజన్సో చెప్పని రీజన్సో ఆ పర్సన్ బట్టి ఉంటుంది తప్ప మనం అనుకున్న నిజాలే నిజమైనవి కావు కదా. మేము ఒక రీజన్తో నొచ్చుంటాం, వేరే వాళ్ళు ఒక రీజన్తో నొచ్చుంటారు. అవి చెప్పేటి కావచ్చు, చెప్పకూడని కావచ్చు తప్ప, లేకపోతే బలహీనులమై రావచ్చు, చేతగాక రావచ్చు, అనారోగ్య సమస్యల వల్ల రావచ్చు. కొంతమంది వాళ్ళ పార్టీకి నష్టం అవుతుంది, ఆడ ఉండి దానికి నష్టం చేసే బదులు దూరంగా ఉండి బతికితే బెస్ట్, మన ఆరోగ్య సమస్యల వల్ల అట్లా కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే ఉద్యమంలో ఉన్నప్పుడు, నక్సలైట్ ఉద్యమంలో ఉన్నప్పుడు అన్నీ తెలుస్తాయి. చెట్టేడు ఉంది, చేమేడు ఉన్నది, మన వివరాలు గుట్టు రట్టు అంతా తెలుస్తుంది కదా. సడన్గా ఒక వ్యక్తి జనజీవన స్రవంతిలో కలుస్తానంటే యాక్సెప్ట్ చేస్తుందా సంఘం? అసలు మేము ఉన్నదే జనంతో. మీరు అనుకుంటారు మేము చెట్లతో పుట్లతో ఉన్నామని. చెట్లతో పుట్లతో లేము మేము. ఉన్నవాళ్ళు మేము కాదు, నేను కాదన్న, అన్నవాళ్ళు కూడా చెట్లతో పుట్లతో లేరు. వాళ్ళు ఆ చెట్లలో ఉన్నా అక్కడ ఉన్న వాళ్ళు మనుషులతోనే ఉంటారు. మేము బయట ఉన్నా మనుషులతోనే ఉన్నాం. ఈరోజు నేను పాటలు పాడుతున్న మనుషులు, ఈరోజు ప్రజల మధ్య ఉన్న మనుషులు, ఆ రోజు నేను విప్లవోద్యమంలో ఉన్న ఆ ప్రజలతోనే ఉన్నా, ఇప్పుడు ఈ ప్రజలతోటే ఉన్నా. అప్పుడు ప్రజలతోనే, ఇప్పుడు ప్రజలతోనే. రాజకీయాలు భిన్నమైనవి కావచ్చు, ఆలోచన భిన్నమైనది కావచ్చు, కానీ ఉన్నది ప్రజలతో. రహస్యంగా ఉన్నారు కదా. అంటే జనజీవన స్రవంతిలో ఉండడం వేరు, ఒక గ్రామంలో దర్జాగా తిరగడం వేరు, అడవులలో ఆయుధాలు పట్టుకొని తిరగడం వేరు కదా. నాకు తెలిసినంత వరకు అయితే, నేను అనుకున్నంత వరకు అయితే ఈ లైఫ్ వేస్ట్ అన్న. అదే బెస్ట్ అంటారు. హిమాలయాల కంటే ఉన్నతమైనది అది. ప్రజల కోసం పనిచేయడము, ఏ కోరికలు లేకుండా, ఏ స్వార్థం లేకుండా నిజాయితీగా ప్రజల కోసం పనిచేయడము, అక్కడ పోయి అమరత్వం పొందడము, ఒక ఊరు చివరన ఒక ప్రాంతంలో ఒక అన్నోన్ మనం పుట్టని ప్లేస్లలో మన కోసం ఒక స్తూపం కట్టడం అంటే అది జీవితంలో ఫైనల్. పిహెచ్డీ చేసినాక పట్టా చేసి నేను కలెక్టర్ని అయినా పట్టాలు పుచ్చుకుంటారు కదా, అంత పెద్ద ఉన్నతమైనది అది నా దృష్టిలో మాత్రం, నా పర్సనల్ ఒపీనియన్. అంత విలువైనది అన్న. ఆ స్తూపం మీద మన పేరు ఉండడం, ఆ స్తూపానికి వచ్చి దాని ముందు నిలబడి పాటలు పాడడం, ఆ చరిత్రలో ఒక పేజీలో ఒక చిన్న 2 అక్షరాల ముక్క ఇట్లా కుంట్ల పుష్ప, వేముల పుష్ప అని పేరు ఉండడం అనేది చాలా గొప్ప విషయం అన్నది. అది లేనందుకు నేనైతే బాధపడతా. మీరు నాకు ఇందాక చెప్పారు, మీరు 6వ తరగతి ఉన్నప్పుడు 9వ తరగతి చదువుతున్నటువంటి వ్యక్తి వేముల వీరేశం గారు. సో తనతోటి మీకు అప్పుడు పరిచయం, అప్పటి నుంచి మొదలు పరిచయం. అవునన్నా. మీరు అంటే ఆ రోజు డిసైడ్ అయ్యారా అంటే ఇట్లా జరుగుతుంది, ఉద్యమాల వైపు పోవాల్సి వస్తుందని? డిసైడ్ అయ్యే వస్తాం కదండి, డిసైడ్ అయ్యే ఉంటాం అన్న. తాత్కాలికంగా ఉన్న ఆలోచనతో రారు, దీర్ఘకాలిక ఒక ఆశయంతోనే వస్తాం. దాన్ని సందర్భాలను బట్టి, దశల వారిగా బట్టి, ఇప్పుడు ఏ చిన్నపిల్లల దశ, కొంచెం యవ్వనం దశ ఎట్లుంటుందో ఉద్యమంలో కూడా అట్లనే ఉంటుంది. అప్పుడు వచ్చిన దశలను బట్టి, డిసిషన్ బట్టి అప్పుడు ఏం చేయాలన్నది ఆలోచన. ప్రజల కోసం మనం ఏం చేయాలి, ప్రభుత్వాలు ఎత్తుగడలు కానీ లేకపోతే ప్రజలకు కానీ పోరాట రూపాలు మారుతుంటే మా పనితనం కూడా మారుతుంటుంది. అక్కడ కూడా ఇవాళ ఒక పాట పాడతామన్నా, రేపు ఇంకొక పాట పాడతాం, ప్రైవేటీకరణ మీద పాట పాడతాం, రేపు విద్యార్థుల సమస్యల మీద పాటలు పాడినాం, రేపు అధిక ధరల మీద పాటలు పాడినాం. వచ్చిన సమస్యలకు వ్యతిరేకంగా కొట్లాడమే కదా. అక్కడ కూడా అట్లనే ఉంటాయి. స్టేజ్ కూడా వీరేశమన్నా ఎవరినన్నా అటాక్ చేసిండా గంత? నాకు తెలియదన్నా, నాకు తెలియదు అసలే. పార్టీలో ఉన్నప్పుడు అది పార్టీ విషయాలు కదా. నార్మల్గా జీవిత సాచర్యం అంటే సాచర్యమే తప్ప తన విషయాలు నాకు తెలియదు, నా విషయాలు తనకు తెలియదు. పర్సనల్ లైఫే ఉంటుంది తప్ప అక్కడ పార్టీలో ఉన్నవాళ్ళు పార్టీకి కట్టుబడి ఉండాలి. వాళ్ళు ఏం చేసింది నాకు తెలియదు, నేనేం చేసేదాన్ని. నేను రోజు పాటలు పాడితే తను యూజ్ అయిన తర్వాత నేను కలిసింది చాలా తక్కువ అన్న. 9 ఇయర్స్లో చాలా తక్కువ, 2-3 టైమ్స్ అంతే. కానీ అంటే పరిచయం అయితే ఉన్నది మీకు, అంటే మీరు రిలేషన్లో ఉన్నారు. సో మీకు అయితే ఐడియా ఉండుంటుంది కదా. చంపడం అంటూ చనిపోవడం అంటూ ఏముండదన్న. సరే, వీరేశమన్న మీద అటాక్స్ జరిగినాయా? జరిగినాయి.
వరంగల్, కరీంనగర్, గుంటూరులో తను పనిచేసినప్పుడు 4 ఎన్కౌంటర్లు. ఆ ప్రాంతంలో తనున్న ఏరియాలో ఎన్కౌంటర్ అవుతుందంటే టీవీ ముందే కూర్చునేటోళ్ళం. ఆ పేరు డిక్లేర్ అయిందాక, ఫేసులు చూపించిందాక. లాస్ట్ టైం అరెస్ట్ అప్పుడు 6 days దాకా మాకు చూపెట్టలేదు. చనిపోయిండు, బాడీ చూపిస్తారంటే మేము గుంటూరుకు బయలుదేరినాం. ఆర్టీసీ క్రాస్లో ధర్నా చేసి గుంటూరుకు బయలుదేరినాం. గుంటూరు బయలుదేరి వెళ్ళేటప్పుడు మేము ఆబ్వియస్లీ దామన్చెర్ల దాటిన తర్వాత ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి చూపిస్తున్నాడు, ఎన్కౌంటర్ చేయలేదని చెప్పారు మాకు. మేము ఆ ప్రెస్ మీట్ అయిపోయి కోర్టు సబ్మిట్ చేసినాక ఉండి చూసి వచ్చినాం. అంటే మీరేమైనా రిక్వెస్ట్ చేసినా మీరు యూసీలో ఉండొద్దు అని చెప్పేసి ఎప్పుడన్నా? అస్సలు చేయలేదన్న. అది రిక్వెస్ట్ చేయడానికి, పోలీసు వాళ్ళు చేయడానికి 21 రోజు, దాదాపు 1 month, దగ్గర నెల రోజులు ఒక స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డీజీపీ కింది క్యాడర్ ఉన్న ఒక పోలీస్ ఆఫీసరు 21 రోజు నాతో పాటు ప్రయాణం చేసిండు మన ఇంట్లోనే. ఒక్క పడుకోవడం తప్ప, నైట్ టైంలో తప్ప. తను ఎర్లీ మార్నింగ్ వచ్చి కూర్చొని నైట్ దాకా నన్ను టార్చరే. చూపెట్టమని, ఫోన్ మాట్లాడమని, ఇల్లు చెక్ చేయమని. రోజు వచ్చి పొద్దున్నే ఇంటి ముందు కూర్చొని, నేనున్న కిరాయికున్న ఇంటికాడ కూర్చొని టిఫిన్ తెచ్చుకొని తిని, మళ్ళీ నేను అప్పుడు ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నా. ఈ టార్చర్ తట్టుకోలేక నా వల్ల వీరేశానికి ఇబ్బంది అవుతుందని వాళ్ళ స్నేహితులు ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం పెడితే బతుకు తెరువు కోసం అది చేసుకుంటున్నా. అక్కడికి వచ్చి ఆ డిపార్ట్మెంట్ దగ్గర ఇబ్బంది పెట్టడం అవన్నీ. దాని తర్వాత ఒక నెల రోజులు ప్రతిరోజు నేను స్టేషన్ పోయి కండిషన్ బెయిల్ మీద సంతకం పెట్టి రావాలి. పొద్దున పోయి కూర్చొని రాత్రి కండిషన్ బెయిల్ మీద కండిషన్ నెల రోజులు. 29వ రోజు నన్ను నోముల నరసింహయ్య గారు వచ్చి తీసుకొచ్చింది. ఆయనకు అప్పటి వరకు తెలిసింది అమ్మాయిని తీసుకుపోయి ఇట్లా రోజు కూర్చోబెడుతురు, వీరేశం గారు భార్య అని, వీరేశం కోసం టార్చర్ పెడుతురంటే తను నాకు షూరిటీ ఇచ్చి, అమ్మాయి నుంచి ఏమైనా ఇబ్బంది ఉన్నా నేనే తీసుకొచ్చి మీకు చెప్తాను. తను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. తన షూరిటీ ఇచ్చి తీసుకొచ్చారు అప్పుడు నోముల నరసింహయ్య గారు. అప్పటిదాకా ఒక అధికారి, ఒక పోలీస్ అధికారి పేరెందుకు, భయంకరమైన చిత్రహింసలు నన్ను. ఉన్నాడు. ఇప్పుడు వేసుకుంటారా మరి? లేదా, వాళ్ళ డ్యూటీలో భాగంగా వాళ్ళు చేసిండ్రు. నేను ప్రజల కోసం పనిచేసిన. డ్యూటీని అతిక్రమించి చేసిండ్రు, వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి, ఆడపిల్లని చూడకుండా. అప్పుడు అంటే ఉద్యమాల్లో ఉన్న వాళ్ళకు పోలీసుల సహకారం ఉంటుండేనా? అసలు పోలీసుల సహకారం ఎట్లుంటుంది అన్న? అంటే కొంతమంది అస్సలు ఉండదు, ఎవ్వరిది ఉండదు. మానవత్వం అనేది చూపరు. వాళ్ళకేం సహకారం ఉంటుంది? కనబడితే చంపుదామని చూసి ప్రమోషన్లు పొందుదాం అనుకుంటున్నతో ఏం రిలేషన్ ఉంటుంది? అస్సలు కలిసే సందర్భం ఎందుకు ఉంటుంది అన్న? అసలు ఉండదు, నాకు తెలిసి ఉంటుంది. వాళ్ళకు మాకుంటుంది, లీగల్గా ఉండేటోళ్ళం, మేము రోడ్డు మీద పాటలు పాడుతోళ్ళం. జర మమ్మల్ని అన్ని స్టేషన్ తీసుకుపోయి కూర్చోబెట్టి తిడుతందుకన్నా మాకు వాళ్ళకు ఉంటుందేమో, ముఖమన్న చూసి పరిచయం ఉంటుందేమో, కానీ వాళ్ళకు ఉంటుంది. అంటే మీరు ఆ సిచ్యువేషన్ గుర్తొస్తే బాధ అనిపించే సిచ్యువేషన్ ఏముంటుంది? బాధ అనిపించే సిచ్యువేషన్ అంటే పర్సనల్ లైఫ్లో ఏం లేదన్న. వీరేశం మా లైఫ్లో బాధ అనిపించే విషయాలు ఏం లేదు. ఒక్కటి అయితే ఒక్కసారి అనిపిస్తుంది, మనిషి ఇప్పుడు పక్కన ఉండు కదా, ఒకసారి నేను తను కలవడానికి వెళ్తున్నా, నన్ను ఫాలో అవుతురన్న సంగతి నాకు తెలియలేదు. డిఫరెంట్ డ్రెస్ కోడ్తో పోతున్నా. నేను తనకి ఒక 15 kilometers దూరాన ఉన్నా. 6 months 9 months తర్వాత కలవడానికి పోతున్నా. డిఫరెంట్ ప్లేస్ దగ్గర పోయిన తర్వాత ఒక 15 kilometers దూరాన ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసినాను, నన్ను ఫాలో అవుతుండు పోలీసు వాళ్ళు నాతో పాటు వచ్చిరని. అప్పుడు నాకు ఏం చేయాలనో అర్థం కాలేదు. రిటర్న్ అయితే నన్ను ఏమైనా ఇబ్బంది పెడతారా, పోవద్దని డిసైడ్ అయిపోయాను. నేను పోయి తనని చంపదలుచుకోలేదు, రిటర్న్ అయిపోయినా. అది ఒక్కటి మాత్రం బాధ. ఒకవేళ నేను అబ్జర్వ్ చేయకుంటుంటే తన దగ్గర పోతే తనతో పాటు ఉన్న వాళ్ళు చనిపోయేవాళ్ళు కదా అని అదొక్క బాధ. ఇప్పటికి ఇట్లా ఒకసారి ఏదైనా అనిపిస్తుంది, నాకు బాధ అనిపిస్తుంది అంటే అదే. ఆ మిస్టేక్ చేయలేను, తప్పించుకున్నా పర్వాలేదు. జీవితంలో బాధపడే రోజు లేకుండా అయింది. ఆ రోజు నేను కొంచెం అబ్జర్వ్ చేయలేకుంటే ఉండు కదా అనిపిస్తుంది. అది ఒక్కటిగా నన్ను బాధించే విషయం మా పర్సనల్ లైఫ్లో అదొక్కటే. అంటే మీరు సాఫ్టా లేకపోతే రఫ్ అండ్ టఫా? ఇబ్బంది వచ్చి ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరిని ఏడిపించి ఒకరికి అన్యాయం జరుగుతుందంటే అప్పుడు రఫ్గానే ఉంటా. ఈ ఏపూరి సోమన్నను మీరు బేడీ లేపించారు అని చెప్పేసి వార్తలు వినబడ్డాయి అప్పట్లో. బేడీ లేపేయడం కాదన్న, సోమన్న వాళ్ళ ఫ్యామిలీతో నాకు ముందు నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. అంటే కుటుంబం కూడా ఉద్యమ కుటుంబమే. అది వాళ్ళ పెద్ద భార్య ఫోన్ చేసి ఉండే రమ్మని, అస్సలు వింటలేడక కొంచెం మాట్లాడమంటే, సోమన్నే కదా బాగుంటాడు కదా మంచిగా ఉంటాం కదా సోమన్న అని పోయినా మాట్లాడుతందుకు. నేను పోయేసరికి అన్న అట్లా కండిషన్లు ఉన్నాడు. మనం ఎవరమైనా తీయమంటే ఎవరు తీయరు. నాకు బేడీ లేచిన రోజులు ఉన్నాయి.
నిన్న మొన్నటి దాకా వేముల వీరేశానికి ఓలికి బర్త్డేకి ఏం చేసారో మీరందరూ చూసే ఉన్నారు. ఎవరు ఎప్పుడు ఎట్టుంటారో తెలియదు. మనం ఎవరం చట్టానికి అతిథులం కాదు. వేసే ఉన్నాయి కానీ ఆ కండిషన్లో అప్పుడున్న రాజకీయాల వల్ల అట్లా అయిపోయింది. అది అసలు నిజంగా నాకైనాక అంత పెద్ద గొడవ ఏం లేదు కానీ నేను మాట్లాడదాం, నేను రిక్వెస్ట్, నాకు నమ్మకం ఏంటంటే సోమన్న నేను చెప్తే వింటాడు అన్న, వద్దన్నా అని చెప్దామని పోయినాం. నేను ఒక్కదాన్ని పోలే, నాతో పాటు పనిచేసిన ఉద్యమంలో పనిచేసిన 3-4 అక్క వాళ్ళు ఉన్నారు. ఇద్దరం కలిసిపోయినాం మాట్లాడదామని. కానీ ఎవరో మధ్యన అది ఎవరో వీడియో క్లిప్ తీసిరు, ఇక దాన్ని అట్లా చేసిరు. అయింది అంటే మీ ప్రమేయం లేదు? అస్సలు లేదన్న. ఇక అన్నకు కూడా అప్పుడు కొంచెం స్టేషన్ పోయిందని కోపం ఉంటుండే కదా, ఇక ఆయన కూడా కొన్ని రోజులు కోపం తెచ్చుకుండు. ఇప్పుడు బాగానే ఉన్నాం ఇద్దరం. ఓకే, మాట్లాడతారా? ఫోన్ చాలా బాగా మాట్లాడతాం, మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఒక 10 days ఉందన్నది, తర్వాత బాగానే ఉన్నాం. వీరేశం అన్నకు కేసీఆర్ గారు టికెట్ ప్రకటించిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ టైం అన్న ఫీలింగ్ అంటే అది ఒక వింత ఫీలింగే. ఎందుకంటే ఎప్పుడు ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్లో లేం మనం. అప్పుడే వచ్చిన ముందు మమ్మల్ని పిలిచినప్పుడే చెప్పిండు వీరేశం, మేము తెల్ల పేపర్లు సార్, మీరు ఎట్లా యూజ్ చేసుకుంటే మమ్మల్ని అట్లా యూజ్ చేసుకోండి, మేము తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎట్లా పని చేయమంటే అట్లా పని చేస్తాం, మా వంతు ఎంత అవుతుందో చేయమంటే అట్లా చేసి వచ్చినాం కదా. ప్రకటించినాక హ్యాపీగానే ఉన్నాం. అంటే ఎమ్మెల్యే పదవి అంటే ఇట్లుంటుంది అని తెలియదు కదా అన్నప్పుడు. నా వరకైతే నా పర్సనల్ హ్యాపీ, టికెట్ వచ్చింది కదా హ్యాపీ. గెలిపోవటంలో అనేది తర్వాత అంశం అనుకున్నాం. గెలిచిన తర్వాత ఏం ఫీల్ అయ్యారు? ఓ 4-5 రోజులు దాకా నన్ను అందరూ నువ్వు నవ్వుతలేవు, ఏడుస్తలేవు, ముఖం ఏంది అట్లా పెట్టుకున్నావు అన్నారు నన్ను. అంటే నిజంగానే ఎమ్మెల్యేలమైనమా, ఏడున్నోళ్ళం మనం ఎమ్మెల్యేలమైనమేందని నాకు ఒక 1 month దాకుంటుండే ఆ ఫీలింగ్. ఓకే, బాధ్యత పెరిగిందని భయం ఉంటుండే, నాకు చాలా భయం ఉంటుండే. అంటే ఇంతకుముందు మనం ప్రజాప్రతినిధులు క్వశ్చన్ చేసినాం కదా, ఇట్లా ఉండాలి ప్రజాప్రతినిధి అంటే అన్నాం కదా, అట్లా ఉండాలి. దానికంటే కూడా మనం ఇంకెక్కువ చేయాలి కదా, ఒకరితో చెప్పించుకోవద్దు కదా, మనం ఏం చేయగలుగుతామని భయం నాకు ఎక్కువ ఉంటుండే. వేముల వీరేశం అన్న గనులకించి బుల్లెట్ వస్తే పేల్చేది పుష్పక్క, అది మాట అయినా తూట అయినా. వేముల వీరేశం గన్నుల పుష్పక్క తూట, వేరే వాళ్ళ తూటాలు, ఎవరి తూటాలు అవసరం లేదు. తను స్వతహాగానే పేల్చగలుగుతాడు. ప్రజల కోసం నిబద్ధతతోటి కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా పనిచేసే ఒక నికార్సైన ఉద్యమకారుడు, ప్రజల పక్షాన నిలబడే ఒక నికార్సైన నాయకుడు. దానికి పుష్ప వైఫ్ అయినందుకు ఇంకొక లీడర్ ఎవ్వరం అవసరం లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, అన్నను అడగలేదు, బాధపడతాడేమో అని అడగలేదు. 2014లో కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడానికి మూల కారణం మీరా కాదా? నేనైతే అనుకున్నాను అట్లని. సరే, మీ గొప్పదనం మీరు అనుకోరు కానీ అవునా కాదా చెప్పండి. కాదన్నా, కాకపోవచ్చు, నేను కాకపోతే. అంటే మీకు వీరేశం గారి కంటే యాక్టివ్గా మీరే కదా ఉన్నది. యాక్టివ్గా అంటే అన్న నాది కనపడే యాక్టివిటీ. నేను ప్రజల మధ్యన లీగల్గా ఉన్నా కాబట్టి నాది కనపడే యాక్టివిటీ. తను స్టేట్ సెక్రటరీగా పనిచేసిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తనకు జనశక్తి పార్టీకి స్టేట్ సెక్రటరీగా పనిచేసిండు. ఈక్వల్ టు ఒక లెవెల్ తనదప్పుడు ఆ పార్టీలో ఉన్నాడంటే. కాకపోతే నాది కనపడేది, మా రంగమే కనపడే రంగం కాబట్టి నాది ఎక్కువ పాత్ర అనుకుంటారు కానీ అస్సలు కాదు, తనదే చాలా. ఓకే, నేనేదో వైఫ్ కాబట్టి నన్ను తక్కువ చేసుకొని చెప్పుకోవట్లేదు, తనకు ప్రజల పట్ల చాలా నిబద్ధత ఉంటుంది. అంటే మీరు చూసిన హయాంలా ఏ ముఖ్యమంత్రిని చేతిలో గన్ను ఉంటే పేలవాలి అని అనిపించి ఉంటుంది. నా సహచరులను చంపినప్పుడు పేల్చాలని ఏముండదు కానీ నిజంగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళని ఎదురుబడి కాల్చుకోవడం వేరు, కానీ అన్యాయంగా పాయిజన్ పెట్టి అట్లా పెట్టి కోట్లను యూజ్ చేసి చంపినప్పుడు మాత్రం చాలా బాధపడేదాన్ని నేను. అప్పుడు ఎదురుగా నిలబడి కొట్లాడుకొని అట్లా కొట్లాడుకున్నారు మనం చూడలే కానీ చెప్తే విన్నాం, కానీ ఏదైనా సరే ఎదురుగా ఫైట్ ఉండాలన్న. పడుకున్న వాళ్ళ మీద విష ప్రయోగం చేయడం అట్లా చంపితే మాత్రం బాధపడేదాన్ని. ఎవరిని చంపాలని అంటే నా చేతిలో ఏం లేదు, నేను ఆ రంగంలో కూడా లేను కదా, ఉంటుండే. అట్లా కాకుండా చంపకుండా ఉంటే బాగుండని ఉంటుండే. నయం నక్సలైట్ పార్టీలో పనిచేసిండా? నయం చేసిండా, కొన్ని రోజులు చేసి దాని తర్వాత అంటే కోవర్ట్గా మారిండా, ఎందుకు బయటకు వచ్చిండని అంటే మీకు ఏమన్నా సమాచారం ఉందా? తెలియదన్న, లోతైన కారణాలనే వచ్చిండు. మేము వేరే పాటలు ఉన్నాం, నయం వేరే పాటలు ఉన్నాడు కాబట్టి నాకు అంత ఆ నిర్మాణాల గురించి తెలియదు. అక్క మీరు అంటే ఆ భావజాలం నుంచి వామపక్ష భావజాలం ఉంది కాబట్టి అడుగుతా ఉన్నా, దేశానికి రాష్ట్రానికి నక్సలైట్లు అవసరమా? నా పర్సనల్ ఒపీనియన్ అయితే ప్రజల్ని ఇంత చైతన్యం చేసి మతాలకు కులాలకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడ్డది మాత్రం వాళ్ళే. అవసరం అంటే నేనైతే అవసరం అంటాను. ఇప్పుడు ఉన్నారా? ఎందుకుంటారన్న, ఉండే ఉంటారు. ఎందుకుంటారు, ఉండకుండా ఎందుకుంటారు. ఉంటేనే కదా పేపర్లు అప్పుడిప్పుడు ఎన్కౌంటర్లు
ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు ఈడ వేల్చిరు ఆడ వేల్చిరు అంటారు కదా ఉంటారు ఎందుకు చాలా మందితోటి మీరు మాట్లాడి ఉంటారు కదా వివిధ కారణాలతోటి. మీరు చూసుకుంటే అంటే కుటుంబం ఉన్నది కాబట్టి ఆ భావజాలంతో మీరు రావడం జరిగింది. వీరేశం అన్న అంతే. అట్లా చాలామంది వివిధ కారణాలతో మోస్ట్ ఎక్కువ రీజన్స్ ఏమై ఉంటాయక్క పార్టీలోకి రావడానికన్నా ప్రజా వ్యతిరేకులు, కుటుంబాలలో వాళ్ళు పడ్డ హింసలు, లేకపోతే వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళ మీద అన్యాయంగా ఆక్రమించుకుంటున్న భూములు కానీ, వాళ్ళ మీద చేస్తున్న పెత్తనాలు కానీ, లేకపోతే వాళ్ళ పక్కనున్న తోటి మహిళల మీద జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా కానివ్వండి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అన్యాయాన్ని ప్రతిఘటించడానికి చైతన్యం తెచ్చుకొని నేను ఒక్కదాన్ని పోతే ఈ మార్పు కోసం నా వంతుగా ప్రయత్నం చేయాలని వచ్చిన వాళ్ళు 90% ఉంటారు. ఓకే, మాలాగా కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రజా వ్యతిరేకులని ప్రజల్ని చైతన్యం చేసి మనుషులందరూ సమానమే, సమానంగా బతకాలి, శ్రమకు దగ్గ గౌరవమే ఉండాలి, వాని వర్ణాన్ని బట్టి ఉండొద్దని దానికోసం ఫైట్ చేసిన వచ్చిన 90% ఉంటారు ఉద్యమంలో. మనుషులందరూ సమానమే అన్న సందర్భం గురించి ఒక పాటతో వివరించండి అక్క. టరానితనమే నాలో మంటలు రేపింది, నా సిగ్గు తీసినొల్లా నేను బొగ్గును చేస్తానే. అంటరానితనమే నాలో మంటలు రేపింది, నా సిగ్గు తీసినొల్లా నేను బొగ్గును చేస్తానే. దొరింటికెళ్ళి కసూపుకి నేను కళ్ళపు జల్లి ముంగిటిలో నా ముగ్గులు వేస్తే పాసిన కూడు పెట్టినారే నాకు దుఃఖమాగదాయే. పాసిన కూడు పెట్టినారే నాకు దుఃఖమాగదాయే. నా సాకిరింతాలు సావాని ఒంటికంత పొగరా, నా సాకిరింతాలు సావాని ఒంటికంత పొగరా. కొత్త బట్టలు కట్టుకుంటే వాళ్ళ కళ్ళు మండబట్టే, నేను బజారెంట నేను నడుస్తుంటే ఇజిలేసి బెదురు పెట్టే. రాయితో కొట్టినట్టు ఆయే గుండె ఆగినట్టు ఆయే, రాయితో కొట్టినట్టు ఆయే గుండె ఆగినట్టు ఆయే. వాడికి చెల్లి తల్లి లేదా కళ్ళకు కావరం ఎట్లొచ్చే, వాడికి చెల్లి తల్లి లేదా కళ్ళకు కావరం ఎట్లొచ్చే. నాటు బురదలో వంగి ఉంటే వాడు గట్టు మీద నిలిచోని కనుసైగలు చేసిండే, పచ్చా నోటు చూపినాడే. జనిగలు పీకినట్లు ఆయే పురుగులు పాకినట్లు ఆయే, జనిగలు పీకినట్లు ఆయే పురుగులు పాకినట్లు ఆయే. ఇది కూలికి పోతున్న దాంట్లో ఒక దళిత బిడ్డలే ఉండరు, అణగారిన వర్గాలకు సంబంధించిన అన్ని కులాల వాళ్ళు ఉంటారు. నాటు బురదలో పనిలో పాసి పనులో. కానీ వాడు చూసే చూపు వాళ్ళని చేసేది మాత్రం హింస అందరి మీద సేమే, మహిళల పట్ల. అది పోవాలి. ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్న మహిళలు కూడా ఆఫీసులలో పనిచేసే వాళ్ళని కూడా వాడు ఫైలు ముట్టుకునే దగ్గర నుంచి మొదలు పెడితే ఫైల్ మీద సంతకం పెట్టినాక వాడు వెకిలి చేతలే ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినా ఏ స్థాయిలో ఉన్నా ఇవి పోవాలంటే ఖచ్చితంగా మహిళ ప్రతిఘటించాలి, వాటికి వ్యతిరేకంగా కొట్లాడాలి. ఎక్కడున్నా సరే ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇప్పుడు మహిళలు. ఇప్పుడు వీరేశం గారు మా కాన్స్టిట్యున్సీలో కూడా ఉన్నారు. సర్పంచులు ఎంపీటీసీలు వాళ్ళైతే వాళ్ళ హస్బెండ్స్ వచ్చి కూర్చుంటారు. గౌరవపదమైన ఆ హోదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ప్రకారం వచ్చిన హక్కు, అది మహిళల హక్కు. ఆ రిజర్వేషన్ ప్రజలు ఎన్నుకొని మహిళ అయినా సీట్ ఇచ్చి గెలిపించిండ్రు. ఆ సీట్లో వాళ్ళు కూర్చోవాలి. కూర్చోబెట్టే ఆ జ్ఞానం పార్టీలు, ప్రజలు, నాయకులు, ఎమ్మెల్యేలు వాళ్ళకి కల్పించాలి. నా కోరిక ఖచ్చితంగా ఎవరి ప్లేస్మెంట్లో వాళ్ళు కూర్చోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వీరేశం గారు ఉన్నారు. నేను వీరేశం సీట్లో కూర్చోలేనుగా, కూర్చోను కదా. అదే మరి ఎమ్మెల్యేలు అయితే ఎందుకు వాళ్ళకి పక్క సీట్? అంటే పురుష జాతి స్త్రీ జాతిని అణిచివేస్తుంది అని అంటారా మీరు? అణిచివేస్తుంది అని అనలేము, లేకపోతే మహిళల చైతన్యం లేక వాళ్ళ సీట్లో కూర్చోవట్లేరా, అది కూడా ఒకటి. ఆ సీటు వాళ్ళదైనప్పుడు కూర్చోవాలి. నువ్వు లేస్తేనే కదా ఇంకొకరు కూర్చునే అవకాశం ఈ చైర్లో వచ్చేది. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నానా, ఎంపీటీసీనో సర్పంచ్గానో, నేను ఖాళీ చేస్తానే కదా ఇంట్లో వచ్చి మా ఆయన కూర్చునేది. మీరు కాల్ చేయకుండా ఉండండి, మీ ప్లేస్లో మీరు కూర్చోండి. అంటే అట్లా ఇప్పుడు సర్పంచ్ అయినా సరే, మీరు అంటున్న ఎంపీటీసీలు ఎంపీపీలు అయినా సరే, భార్య ఉన్నదనుకోండి, భర్తనే రిప్రజెంట్ చేస్తారు. అవును. ఒక సంతకాలు ఒకటి అఫీషియల్గా పెడితే వాళ్ళు పెడతారు కావచ్చు, ఇక మిగతా 5 రూపీలు అన్నీ కూడా తనే చేస్తాడు. అటువంటి వాళ్లకు పుష్పక్ ఏం చెప్తుంది? మీ అందరికి చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, మన నకరికల్ కాన్స్టిట్యున్సీలు ఉన్నవాళ్ళు, రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, దేశంలో ఉన్నవాళ్ళు,
మీ భార్యలు ఎవరైతే రాజ్యాంగం ద్వారా మహిళలకు ఒక హక్కొచ్చి ఎమ్మెల్యేలు, మంత్రులు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్థాయి వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళకు ఆ గౌరవాన్ని ఇవ్వండి. ఒక ఆడబిడ్డగా, పుష్పక్కగా, వీరేశం వైఫ్గా నేను కోరుకునేది అదే. మీకు దయచేసి వాళ్ళ ప్లేస్మెంట్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఇస్తే మీకు చాలా గౌరవం పెరుగుతుంది. వీరేశం నా ప్లేస్మెంట్ నాకు ఇచ్చింది. ఈరోజు నేను కూర్చొని ఇంటర్వ్యూ మాట్లాడుతున్నా, తన ఇంటర్వ్యూ అయిపోయినాక నా ఇంటర్వ్యూ పెట్టినారంటే నాకు ఒక పురుషుడు నాకు సమానమైన స్వేచ్ఛ ఇవ్వడం వల్ల నేను ఇక్కడ కూర్చున్నా. ఇవ్వకపోయినా తీసుకుంటానేమో, అది వేరే అంశం. చైతన్యం ఉంటే అది వేరే అంశం. కానీ మీరు రెస్పెక్ట్ చేయండి, మీ రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది, మీ పురుషుల రెస్పెక్ట్ కూడా. ఇంట్లో ఎట్లాగా ఆమె వండి పెడుతుంది, మీకు మంచి తెల్ల బట్టలు ఇస్తుంది, షూలు ఇస్తుంది. మీరు ఎట్లాగా ఆమెతో పాటు కార్లు వస్తారు, అన్నీ ఉంటారు. కనీసం పక్కన కూర్చొని వాళ్ళ ప్లేస్ వాళ్ళకి ఇవ్వమని కోరుకుంటున్నాం. అది జరుగుతుంది అంటారా అక్క? తప్పకుండా జరుగుతుందన్న. 50% జరుగుతున్నది, జరగాలి కూడా, జరుగుతుంది. ఒక 2 సార్లు ఒక్కసారి అయినప్పుడు, నేను అబ్జర్వ్ చేసిన మందికి ఒక్కసారి అయినప్పుడు కొంచెం ఉంటుంది. కొంచెం సెకండ్ సారి వాళ్ళు ప్రజాప్రతినిధి అయితే మాత్రం ఆబ్వియస్లీ దాంట్లో కూర్చోడానికి ట్రై చేస్తారు వాళ్ళు. ఇక వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. ముందు వాళ్ళకి భయం, ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడలేనేమన్నా కొన్ని ఉంటుంది. కొంచెం చైతన్యం వస్తే కూర్చుంటారు. సెకండ్ టైం ప్రజాప్రతినిధి అయిన మహిళలు మాత్రం కూర్చుంటారు. నేను చూస్తున్నా, ప్లేస్ చూస్తాను. పుష్పక్క రాజకీయ అరంగేట్రం ప్రత్యక్షంగా ఎప్పుడు? 27 years నుంచి నేను రాజకీయాల్లోనే ఉన్నాన్న. నేను అనుకుంటున్నా పోటీ రాజకీయాల్లో లేరు కదా. పోటీ రాజకీయాలంటే ఆల్రెడీ వీరేశం గారు ఉన్నారు. పోటీ రాజకీయాల గురించి నేను ఆలోచించలేదు, ఆలోచించను కూడా. వీరేశం ఫుల్ఫిల్గా ప్రజాసేవ చేస్తాడు. తనకు సపోర్టుగా నేను ఉండి, ఇంటికి వచ్చిన మహిళలు కానీ ఎవరైనా సరే తను చేయగలిగింది చేసి, నా వంతుగా మా గడప దొక్కి మా అవసరం కోసం వచ్చిన వాళ్ళు, వీరేశం చేసే పని వీరేశం, నేను నా అవసరం ఏదంటే చేయడానికి నేను సిద్ధంగా ఉంటా తప్ప నేను ఇంకా వేరే దానికోసం అయితే ఆలోచించలేదు, ఆలోచించను కూడా. సారథి చైర్మన్ సీటు పుష్పక్క వైపు చూస్తుందా? సారథి చైర్మన్ సీటు పుష్పక వైపు చూస్తుందా, ఇంకొకరి వైపు చూస్తుందా? దానికి ఎవరు అర్హులు అయితే ప్రభుత్వానికి, దానికి ఎవరు అర్హులు అనిపిస్తే, దానికి ఎవరు న్యాయం చేస్తారనిపిస్తే వాళ్ళకి ఇస్తారని నేను అనుకుంటున్నాను. అంటే బీఆర్ఎస్ పార్టీలో నుంచి సోమన్న వచ్చిండు, ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, చాలామందికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రముఖులకు పాటలు పాడినటువంటి వ్యక్తి నర్సిరెడ్డి ఉన్నాడు, మీరున్నారు. నేను రియల్ చెప్తున్నా మీతో, నేనెప్పుడు పదవుల కోసం దేనికోసం ఆశపడలేదు అక్క. అంటే ఇవి మనం జనరల్గా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది కాబట్టి పర్వాలేదు, కానీ నిజంగా మనుషులకు ఒకటి ఉంటుంది, ఒక హోదా, ఒక లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయాలని ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నేను వేముల వీరేశం వైఫ్ ఉండడం అనేదే నాకు పెద్ద హోదా. ఎందుకంటే నేను వైఫ్గా చెప్పట్లేను, ఒక్కోసారి అనుకుంటా నేను తనకు వైఫ్గా కాకుండా ఉద్యమ సహచరినిగా, జీవిత సహచరి కాకుండా ఉద్యమ సహచరిగా ఉంటుంటే బాగుండే, నాకు చాలా బాగుండేది, ఫ్రెండ్లీగా ఉంటే బాగుండేది. 14 ఏళ్ళు ఫ్రెండ్స్గా ఉన్నాం కదా, దాని తర్వాత కూడా ఈ పిచ్చి డిసిషన్ తీసుకున్నట్టుంది, అట్లనే ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అన్న నాకు నా హోదాకు, నా ప్లేస్మెంట్కు, నా భార్య స్థానానికి కానివ్వండి, లేకపోతే ఉద్యమంలో పనిచేసిన ఒక లీడర్ స్థానానికి కానీ నాకు ఎలాంటి భంగం లేదు. ఇంట్లో నాకు ఫుల్ స్వేచ్ఛ ఉంటుంది, ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. కానీ సారథి గురించి మాత్రం 583 మంది తెలంగాణ రాష్ట్రం కోసం ఆడి పాడిన కళాకారులు, నిరుపేద కుటుంబాల నుంచి, అణగారిన వర్గాల నుంచి వచ్చిన బిడ్డలు మేమంతా. నేను కాకపోయినా మిగతా వాళ్ళందరూ అట్లా ఉద్యమంలో దెబ్బలు తిని కేసులు ఈ రోజు వరకు తిండి లేకుండా ఉన్న పిల్లలే ఉన్నారు. 25,000 వస్తేనే వాళ్ళ కుటుంబాలను గడుపుకొని అనారోగ్యాలు, అమ్మా నాన్నలు, చావులు, బతుకులు చూసుకున్న వాళ్ళే ఉన్నారన్న. కాబట్టి ఇప్పటి వరకైతే కేసీఆర్ గారు ఉద్యోగం ఇచ్చిండ్రు, ఒక దగ్గరికి వాళ్ళు బతకడానికి ఇబ్బంది లేకుండా చేసిండ్రు. కానీ ఇప్పటి వరకు ఉన్న చైర్మన్ల వల్ల మా సారథికి చాలా నష్టం జరిగింది. మేము చాలా బాధలు పడ్డాం. చాలా ఒక స్థాయిలో ఉండాల్సిన వాళ్ళం మేమందరం, సారథి కళాకారులం, ఉద్యోగస్తులుగా ఒక స్థాయిలో ఉండాల్సిన వాళ్ళము. ఎక్కడ కూర్చున్నామో మేము అక్కడే ఉన్నామన్న, ఎక్కడ కదపలేదు మమ్మల్ని. మాకు ఒక పిఆర్సీ లేదు, ఉద్యోగ భద్రత లేదు. 24,554 రూపాయల కంటే ఒక్క పైసా కూడా మాకు లేదు. మేము ఒకరోజు డ్యూటీ పోతే ఆబ్సెంట్ పడితే ఆ రోజు మాకు పైసలు కట్ అయిపోతాయి. డైలీ లేబర్ కింద ఉన్నాం మేము ఇప్పుడు. ముఖ్యమంత్రి గారు కానీ రేవంత్ అన్నకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా క్రాంతన్న ద్వారా, దయచేసి తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగాలు వస్తాయనో, లేకపోతే మేము 25,000 జీతం తీసుకుంటామని ఏ రోజు పాటలు పాడలేదు. అవును, ప్రజలందరూ 4.5 కోట్ల మంది తెలంగాణ రాష్ట్రం కోసం 1,200 మంది బిడ్డలు అమరులైనరు.
వాళ్ళు ఎట్లా భాగస్వాములు అయినరో మా పాత్రను మేము పోషించడం తప్ప మేమేదో అవుతామని పోషించలేదు ఆ రోజు అప్లై చేసుకునేటప్పుడు కూడా 2000 3000 పెన్షన్ వస్తుంది, ఉప్పుకో పప్పుకు అయితే అని మేము అప్లై చేసుకున్న వాళ్ళమే తప్ప మాకు 25,000 వస్తాయని చేసుకున్న వాళ్ళం కాదు. కానీ ఈరోజు ఇప్పటికే దాదాపు నాకు తెలిసి 18 మందో 17 మందో చనిపోయినరు. కాబట్టి దయచేసి తెలంగాణ సాంస్కృతిక సారథి మా కళాకారుల గురించి ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్ అన్న. వాళ్ళకి న్యాయం చేసే వాళ్ళని, వాళ్ళ కోసం చేసే వాళ్ళని గౌరవంగా పెన్షన్ నేనైతే ఒక్కటే కోరుకుంటున్నా, వాళ్ళకి పెన్షన్ రూపంలో ఇచ్చి ప్రభుత్వం వాళ్ళని యూజ్ చేసుకుంటే ప్రజలకు ప్రభుత్వ పథకాలను తీసుకుపోవడానికి వాళ్ళ ఒక వారధిగా పెట్టుకుంటే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. ఇప్పటిదాకా అట్లనే ఉన్నాం, ఇంకా బాగా చేయించుకుంటే బాగుంటుందని. అంతే ఇంతగానో ఆలోచిస్తారు కదా, మీరే చైర్మన్గా ఉంటే బాగుంటుందని చాలామంది అని అనుకున్నారు, అందుకోసమని నా ప్రశ్న అడిగిన. చైర్మన్గా ఉండాలన్నది మనది కాదన్న, కావాలని కోరుకోవడం మనది కాదు. దానికి ఎవరు అర్హులు అనిపిస్తే ప్రభుత్వానికి ఎవరు చేస్తారు, దాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేయగలుగుతారంటే వాళ్ళకి ప్రభుత్వం డిసిషన్ తీసుకుంటుంది. ఎవరు వచ్చినా సరే, నాకు కావాలనైతే నేను కోరుకోవట్లేదు, ఎవరు వచ్చినా సరే కానీ 550 మంది 583 మందికి న్యాయం చేసేటోళ్ళు కావాలని మాత్రం 500 మంది నుంచి నా కోరిక. ఎందుకంటే నేను యూనియన్లో ఉన్నాను, ఆల్రెడీ సారథి ఉద్యోగ సంఘం యూనియన్లో ఉన్నాను, నేను యూనియన్ వైస్ ప్రెసిడెంట్ నేను. కాబట్టి మా అందరి క్షేమం అవసరం. ఎందుకంటే నేను ఈ స్థాయిలో ఉండి కూడా మీరందరూ చూడడానికి నేను ఈ స్థాయిలో ఉండి కూడా నేను వాళ్ళతోనే ఉంటున్నా. వాళ్ళ కష్టాలు నాకు మాత్రమే తెలుసు. నాకు వీరేశం బాగా చూసుకుంటే నేను బాగున్నా. వాళ్ళందరూ ఎన్ని బాధలు పడుతురు, ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కుటుంబాలు పేదరికం. కాబట్టి వాళ్ళ కోసం ఆలోచించేటోళ్ళని చేయమని కోరుకుంటున్నాను. అంటే ఎవరిని చేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? ఇప్పటి వరకు అయితే ఎవరు ఇప్పుడు వచ్చిన పేరు అంటే మీరు అన్నారని కాదన్న, మామూలుగా వినపడే పేర్లు కూడా వాళ్ళు ఎవరు మాకు న్యాయం చేస్తారని అయితే నాకు అనిపిస్తలేరన్న. ఇంతకుముందు ఉన్న వాళ్ళని చాలా పెద్దోళ్ళని మాతో పాటు గోషి గొంగడ వేసుకున్న వాళ్ళనే పెట్టారు. వాళ్ళు చేసినంత అన్యాయం మాకు ఎవరు చేయలేదు, ఆయన చేసినంత అన్యాయం ఎవరు చేయలేదు మాకు. కేసీఆర్ గారు 2014లో టికెట్ ఇచ్చారు, దాని తర్వాత వేముల వీరేశాన్ని పక్కన పెట్టిర్రు అని చెప్పేసి వేముల వీరేశం గారు మనస్తాపానికి గురయ్యారు. దాని తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, టికెట్ పొందిరు, గెలిచిరు. ఇక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ స్వార్థపరుడా, వేముల వీరేశం స్వార్థపరుడా? రేవంత్ అన్న స్వార్థపరుడు కాదు, వేముల వీరేశం స్వార్థపరుడు కాదు. కేసీఆర్ ఇక అది వాళ్ళు చెప్పాలి, వాళ్ళ అభిప్రాయం నేను చెప్పలేను కన్నా, అది వాళ్ళు చెప్పాల్సిందే, కేసీఆర్ గారు చెప్పాల్సిందే. నిజంగా తొక్కే ప్రయత్నం చేసిరా వేముల వీరేశాన్ని? 100% చేసిందని నేను అంటున్నా. నా అభిప్రాయం అయితే ఎందుకు అంత కక్ష ఏమున్నది, అంత తప్పు ఏం చేసిండు? తప్పు ఏం చేయలే, ఎదుగుతాడని, ఎదగనివ్వద్దని చేసిండ్రు. కేవలం ఎదగనివ్వద్దని చేసిండ్రు. ఓన్లీ వీరేశం గారిని కాదన్నా, కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి కార్యకర్త హింసపడ్డాడు మా కోసం, పార్టీ కోసం. దాదాపు 19 ఏళ్ళు 20 ఏళ్ళు పార్టీ కోసం పనిచేసిన క్యాడర్ అది. వాళ్ళందరూ హింసపడ్డారు, వాళ్ళందరూ బాధలు పడ్డారు. కేవలం పదవి కోసం లేకపోతే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకే వీరేశం పార్టీ మారిండు అని చెప్పేసి బలంగా వినిపించినటువంటి అంశం. అంటే అన్న ఆల్రెడీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం, ఒకసారి శాసనసభ్యుడు అయిండు. ప్రజలు దాదాపు 70-80 వేల మంది టీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వం ఇవ్వకుండా ఉన్న కార్యకర్తలు ఉన్నారు. మా ఇద్దరి ప్రాణాలు, మా ఇద్దరు పిల్లల 4 ప్రాణాలు అయితే మేము ఏదో ఒక డిసిషన్ తీసుకుంటాం. ఇప్పుడు వెళ్ళిపోయినా మేము 2 రెక్కలు ఉన్నాయి, కష్టం చేసుకొని బతకగలుగుతాం. కానీ 70 వేల మంది కార్యకర్తలు మా వెనకాల ఉన్నారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు, వాళ్ళ కుటుంబ భవిష్యత్తులు చూడాల్సిన బాధ్యత మాకు ఖచ్చితంగా 100%. వీరేశంకు కుటుంబ పెద్దగా బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా డిసిషన్ తీసుకోవాల్సిందే. చేసినంత 99% మేము వెయిట్ చేసినామన్నా. నిర్మాణం, పార్టీ, పద్ధతి, ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా వెయిట్ చేసినాం. లేనప్పుడు వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించాల్సిందే. రైట్. కరోనాలో మీరు చాలా హెల్ప్ చేసినారు అని చెప్పేసి నేను విన్నా. ఆ హెల్ప్ చేయడానికి డబ్బులు ఎక్కడి మీకు? డబ్బులు ఎక్కడు అంటే ఆస్తి కూడా అమ్ముకున్నాం. అంతకుముందు నిజంగా అమ్మినాం. ఎన్ని ఎకరాల మీరు? ఎకరం అమ్మలే, 2 ప్లాట్లు ఉంటే అమ్ముకున్నాం. దాంతోపాటు పెట్టేసినాం డబ్బులు. వీరేశం స్నేహితులు హెల్ప్ చేసిండ్రు, ఎవరి చేతనైంది వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు ఎంత వస్తుందన్న మీకు? ఇప్పుడు ఉన్నది 22 ఎకరాలు ఉందన్న. 22 ఎకరాలు ఇప్పటి వరకు ఉంది. ఎన్ని కోట్లు ఉంటుండొచ్చు? ఏం కోట్లు లేవు, వేసుకున్న కోటు లేదన్న. కోట్లు లేవు, కోటు లేదు. రాస బాగుంది కానీ లేవు అని అంటే నమ్ముతారాక? నిజంగా చెప్పండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజాలే చెప్తామన్నా, అబద్ధాలైతే చెప్పనీకి అవసరం లేదు. నిజమే చెప్తున్నాం. మా దగ్గర ఏం పైసలు బతకనీకున్నాయి. బతకనీకి నెలకు 2,70,000 3 లక్షలు వస్తాయి. వ్యవసాయం ఉంది, దాని మీద వస్తాయి. ఓ పెట్రోల్ బంక్ ఉంది,
అది ఉంది, ఓ చిన్న బిజినెస్ ఉంది, నాకు 25,000 జీతం వస్తుంది సారథి నుంచి. ఇవి మా పిల్లల్ని చదువుకోవడానికి, పిల్లలు చదివించడానికి వీరేశం ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇంటర్మీడియట్ దాకా పిల్లల్ని వాళ్ళే ఫీజులు కట్టి వాళ్ళు వీరేశం ఉద్దీపన పిల్లలకు బడి ఫీజులు కడితే నా పిల్లలకు వీరేశం ఫ్రెండ్స్ ఫీజులు కట్టారు. ఇప్పటి వరకు వీరేశం ఫ్రెండ్స్ ఫీజు కట్టారు, వాళ్ళే షేర్ చేసుకొని వాళ్ళే కట్టారు. ఉద్యమ పార్టీలో ఉన్నప్పుడు, ఉద్యమ పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు పెద్ద పెద్ద వ్యక్తులను కలిసినప్పుడు ఏం ఫీల్ అయ్యేటోళ్ళు? అంటే అన్న ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉంటారు కదా, నక్సలైట్లు ఇట్లా కమాండర్స్, వాళ్ళని వీళ్ళని కలిసేదా? చర్చలప్పుడు తప్ప లోపల ఉన్న వాళ్ళతో మాకు అసలు ఏ రిలేషన్ లేదన్న. చర్చలప్పుడు కనబడి ఆర్కే అన్న వాళ్ళు అప్పుడు వాళ్ళ స్టేజ్ మీద ఉండేటోళ్ళు. మేము కళారంగంలో అప్పుడు 42 రోజులు గద్దరన్నతో పాటు చేసినాం కదా, వాళ్ళు సెలబ్రిటీలు అన్నప్పుడు మాకు. ఒకవేళ ఎవరికైనా కనపడితే వాళ్ళు మాకు ఈరోజు హీరోలు కనపడితే ఎట్లా కొడతారో, ఎట్లా చూస్తారో, ఒక ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి షేక్ హ్యాండ్ ఇస్తే ఎట్లా ఫీల్ అవుతారో మాకు వాళ్ళు కనపడతారు హీరోలు అప్పుడు. మాకు వాళ్ళు ప్రజల కోసం పనిచేసేటోడు ఎవడైనా హీరోనే కదా అన్న. ప్రజల కోసం పనిచేసేటోళ్ళు, ప్రాణం ఇచ్చేటోళ్ళు హీరోలే వాళ్ళు హీరోలే మాకు అప్పుడు. ఇప్పుడు కూడా హీరోలు ఎవరైనా ప్రజల కోసం పనిచేస్తే. ఇప్పుడు నక్సలైట్ సిద్ధాంతాలు, వామపక్ష భావజాలం అంతా కూడా ఒక రకంగా ఉంటే, ఆ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు పూర్తి భిన్నమైనటువంటి బీజేపీలో చేరడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? వాళ్ళకున్న అప్పుడున్న సందర్భం, వాళ్ళకి ఏముండేనో, వాళ్ళకి ఏం బాధలు ఉండనో, ఏముండనో దాన్ని బట్టి వాళ్ళు డిసిషన్ తీసుకొని ఉంటారు. సమర్థిస్తారా మీరు? వ్యక్తిగతంగా అంటే అన్న వాళ్ళని వ్యతిరేకించే హక్కు నాకు లేదు, సమర్థించేది లేదు నేను. అది వాళ్ళ డిసిషన్ కదా అన్న. ఇప్పుడు నా రాజకీయ నిర్ణయం అంటే నేను తీసుకోగలుగుతా, ఇంకొకరు తీసుకుని తప్పని హక్కు నాకు లేదు. ఎందుకంటే మేమే ఇప్పుడు విప్లవోద్యమ రాజకీయాలు లేం కదా, ఇద్దరం ముందు పార్లమెంట్ రాజకీయాలే. అవతలలో ఉన్న ఎవరు నచ్చిన రాజకీయాలు వాళ్ళు తీసుకుంటారు. అక్క, బ్యాలెట్ గొప్పదా బుల్లెట్ గొప్పదా? బ్యాలెటే గొప్పది ఇప్పుడు. అప్పుడు ఎప్పటికప్పుడే ఏదన్నా ప్రజల కోసం పనిచేయడం అన్న. బ్యాలెట్ పట్టినా బుల్లెట్ పట్టినా ప్రజల పక్షాన ఉంటే అది న్యాయమైనది. ఓకే, ఎమ్మెల్యేలైనా లేకపోతే వేరే తిరుగున్నా ఎంతో కొంత మేరకు ప్రజల కోసం పనిచేసి ప్రజల శ్రేయస్ కోసం పనిచేస్తే ఏదైనా గొప్పదే. అక్కడ తక్కువ మందిని చేరుకోగలిగినాం, ఇక్కడ ఎక్కువ మందికి సేవ చేయగలుగుతున్నామని నా ఫీలింగ్. ఓకే, ఈ బ్యాలెట్ బుల్లెట్కి సంబంధించి పాటలు ఉంటాయి కదా అక్క, ఒక పాట మా గురించి. దొంగ ఎదురు కాల్పులల్ల కనుమూసిన కూనలార, దొంగ ఎదురు కాల్పులల్ల కనుమూసిన కూనలార, వీరులార శూరులార నక్సలైటు అన్నలార, జంగు సైరను దిన్రో జైలుల మాయన్నలు, జంగుకె సయ్యన్నరో జైలుల మాయన్నలు, జంగు సైరను దిన్రో జైలుల మాయన్నలు, జంగుకె సయ్యన్నరో జైలుల మాయన్నలు, చెయ్యని నేరానికేమో చేతులకు బేడీలేసి నాలుగు గోడల మధ్య నాలుకలను తెగగోస్తే ఆకలి కేకలతోని ఆడిస్తాం జైలు నన్రు భూకర్తాలు చేసిండ్రో జైలుల మాయన్నలుగా, భూమిని వణికిచ్చిండ్రో జైలుల మాయన్నలు, భూకర్తాలు చేసిండ్రో జైలుల మాయన్నలుగా, భూమిని వణికిచ్చిండ్రో జైలుల మాయన్నలు. పొద్దుగాల పేపర్ వస్తే గదో గిదో చదువుకొని టైం పాసు చేద్దామంటే రాజకీయ వార్తలొస్తే రంగులేసి ఇచ్చినారు, తెలంగాణ వార్తలొస్తే కత్తిరించి ఇచ్చినారు. గా తొర్రల పేపర్ వద్దన్రో జైలుల మాయన్నలు, మీ తోళ్ళు తీస్తామన్నరో జైలుల మాయన్నలు, తొర్రల పేపర్ వద్దన్రో జైలుల మాయన్నలు, మీ తోళ్ళు తీస్తామన్నరో జైలుల మాయన్నలు, జంగు సైరను దిన్రో జైలుల మాయన్నలు, జంగుకె సయ్యన్నరో జైలుల మాయన్నలు. తెగని మొండి కత్తితోని గడ్డం గీకుతుంటే కత్తంతా నెత్తూరైతే మొండి కత్తి మాకొద్దని మొండికేసి కూసుండ్రు. బ్లేడులు ఇవ్వాలన్నరో జైలుల మాయన్నలు, బెట్టు గట్టినారు రో జైలుల మాయన్నలు, బ్లేడులు ఇవ్వాలన్నరో జైలుల మాయన్నలు, బెట్టు గట్టినారు రో జైలుల మాయన్నలు, జంగు సైరను దిన్రో జైలుల మాయన్నలు, జంగుకె సయ్యన్నరో జైలుల మాయన్నలు.
ఉద్యమకారుడికి జైలు అయినా, బ్యాలెట్ అయినా, బుల్లెట్ అయినా, ఎక్కడైనా పోరాటం రూపం ప్రజల కోసం ఎట్లనైనా పోరాటం చేయొచ్చు అన్న. అంత ఆనం పోరాటం చేసి ప్రతి సమస్య మీద వాళ్ళ వాయిస్ని వినిపించినటువంటి వ్యక్తులు పోలీసు వాళ్ళకు దొరికినప్పుడు విచక్షణ రహితంగా వాళ్ళను హింసలు పెట్టి చంపుతుండే కదా, మీకేమనిపిస్తూ ఉండే? చాలా బాధ అనిపిస్తుండన్న. సంతోష్ అన్న, కడవెండి అమరుడు కామ్రేడ్ సంతోష్ అన్న, ఎర్రబెల్లి సంతోష్ అన్న, నేను అంత దగ్గరగా అన్న గురించి వినడమే తప్ప ఒక ప్రభాస్ లాగా ఇంకొక హీరో లాగా అట్లా వినడమే తప్ప చూసింది ఎప్పుడు లేదు నేను అన్నని. ఎన్కౌంటర్ అయినప్పుడు కడవెండికి అన్న డెడ్ బాడీని తీసుకొచ్చిండ్రు. గద్దరన్నతో పాటు నేను గోషి కట్టుకున్న ఆ రోజు స్టేజ్ మీద ఉన్నా. అప్పుడు ఎవరెవరు సన్నిహితులు నాకు అప్పుడు తెలియకపోతుంది. ఇప్పుడు గద్దరన్న చనిపోయిన తర్వాత అన్న మాట్లాడిన సందర్భాలు తెలుస్తుంది. డెడ్ బాడీతో పాటే ఉన్నాం. పెద్ద లారీ ట్రాలీ కట్టిరు, దాని మీద మేము గోషి కట్టుకొని ఆడినాం. అప్పటికి 3 days మేము దశల వాలుగా అరెస్ట్ అయ్యి స్టేషన్ల నుంచి తప్పించుకొని అన్న బాడీ బెంగళూరు నుంచి కడవెండికి వచ్చేసరికి 3 days పట్టింది. మేము అప్పటికే నెమ్మది చేరుకునేసరికి అరెస్ట్లు అయ్యి రిలీజ్ అయ్యి దొంగ వేషాలు వేసుకొని పోతారికి 3 days పట్టింది. అప్పటికి అలసిపోయి ఉన్నాం. మేము దాని మీదనే ఎగురుతున్నాం. ఆ కడవెండిలో ఉన్న ఏరు ఉంటుంది, ఒక ఏరు, ఆ ఏర్లో కట్టెలు పేర్చి అక్కడ పెట్టిండ్రు. ఆ ఇసుకల అన్న బాడీని చివరిసారిగా చూద్దామని ఓపెన్ చేసిండ్రు అన్న. అసలు నాకు చాలా బాధేస్తుంది. ఇప్పటికి అటు సైడ్ స్తూపం దగ్గర పోయినా అటు పోయినా అన్న శరీరం అంతా డ్రిల్ చేసి ఉందన్న, డ్రిల్లింగ్ మిషన్ తోటి మొత్తం బాడీ అంతా, మొత్తం బాడీ నిండా హోల్స్, మనం చెక్కకు గంక హోల్స్ వేసినట్టు బ్రెయిన్, కడుపు అన్నీ అదంతా ఓపెన్ చేసి చూసి అందరం ఏడుస్తుంటే ఆ చెక్కలన్నీ అన్న బాడీని ఫ్రీజర్లో తీసుకురాలే. మన బోరు గంక సీల్ చేసి తీసుకొస్తారు కదన్న, బోరు మనం వేసే బోర్లకు చెక్కలు వస్తాయి కదా, అట్లా అన్నని అట్లా పెట్టి తీసుకొచ్చిర్రు. అందులో ఓపెన్ చేసి తీసినప్పుడు హోల్స్ నుంచి ఇంత పురుగులు వస్తున్నాయన్న. అసలు నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అనుకుంటాను నేను. అప్పుడు నాకు నేను ఇప్పటికీ ఎప్పుడైనా మంచి బట్టలు వేసుకున్నప్పుడు ఏదైనా కొంచెం ఎక్కువ అయిపోయి ఆలోచించినప్పుడు నాకు అది గుర్తుకొస్తుంది. వాళ్ళు ఎంత ప్రజల కోసం పనిచేసిండ్రో, అంత హింసలు చూస్తూనే నేను ఇప్పటికీ 15 ఏళ్ళ నుంచి నేను మర్చిపోలేకపోతున్నాను. ఆ డ్రిల్లింగ్ పెట్టినప్పుడు, అంత హింసలు పెట్టినప్పుడు వాళ్ళు ఎన్ని బాధలు పడి ఉంటారు. అంత బాధలు పడుతూ కూడా ఏం షేర్ చేయకుండా ప్రజల కోసం అంత నిలబడ్డారంటే వాళ్ళకి ఎంత పెద్ద లక్ష్యం ఉండి ఉంటుంది, ఎంత పెద్ద కోరిక ఉంటుంటుంది ప్రజల పక్షాన, ప్రజల కోసం ఎంత నిబద్ధత అయి ఉంటుంది అన్న. వాళ్ళ శరీరాన్ని హింస పెడుతుంటే ఇట్లా ఒక గోర్లు వీక్తేనే చెప్తా అంటామేమో, మనం కొడితేనే చెప్తా అంటామేమో ఎవరినన్నా ఏదన్నా అయినప్పుడు, ఇన్సిడెంట్ అయినప్పుడు. అంత హింస పెట్టినా చెప్పలేదంటే ఎవరు ఉంటారన్నట్లు. ఒకసారి ప్రాణం తీయడం వేరు, మొత్తం శరీరం అంతా. నాకు తెలిసినంత వరకు ఒక 40-50 హోల్స్ ఉన్నాయి. ఇక్కడి వరకు చూసినాం, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఓపెన్ చేసిరు. వరవరా అని ఉన్నాడు అప్పుడు ఇట్లా ఓపెన్ చేసి నేను అప్పుడు చూసిన. నేను ఇప్పటికీ అసలు ఎప్పుడైనా ఏదైనా మంచి బట్టలు మంచి చేయడానికి నాకు భయం వేస్తుంది అన్న ఒంటి మీద, అవి గుర్తుకొస్తాయి నాకు. అంటే ఆ ప్రాణాలకు తెగించి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రజా ఉద్యమాల్లో ఉన్నటువంటి వ్యక్తులను వాళ్ళు ప్రజల కోసమే పనిచేస్తారు. పోలీస్ వ్యవస్థ కూడా ప్రజల కోసం, ప్రజా రక్షణ కోసం ఉన్నది కదా. వీరిద్దరిలో ఎవరు గొప్ప అంటే ఏం చెప్తారు? ఉద్యమకారులే గొప్ప అని చెప్తాను నేను. ఉద్యమకారులే గొప్ప. ఎందుకు? నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకు? వాళ్ళు ఏ జీతాలు తీసుకోకుండా వాళ్ళు ప్రజల కోసం పనిచేసేవాళ్ళు. అంటే వీళ్ళేమో రాజ్యాంగానికి, పోలీసులు చట్టం పరిధిలో ఉండి చేయడం వేరన్న. చట్టం పరిధిలో మీ మీదకి ఎటాక్ వచ్చినప్పుడు అట్లా రావడం వేరు. కానీ ఒకళ్ళు దొరికిండ్రు అనుకోండి, పోలీసుల కన్నా చేయండి, కోర్టు కన్నా అప్పచెప్పొచ్చు కదా. చట్టం ఉంది, మీకు కావాల్సిన చెప్పించుకొని వాళ్ళని ప్రాణాలతోని చట్టం ముందు పెట్టి శిక్షించవచ్చు కదా. చంపేక్కైతే ఎవరికి లేదు అన్న. ఎదురు కాల్పులు చేసుకోవడం వేరన్నా. డ్రిల్లింగ్తో పొడిచి కాల్చి చంపడం అంటే మనిషి దొరుకుతానే కదా, ఎంత హింస పెట్టి చంపడం. పోలీసు వాళ్ళు దొరికినప్పుడు అన్నలు అట్లా చేస్తుండేనా రివెంజ్గా? వాళ్ళు ఏడ దొరుకుతారని, ఒక్కరో ఇద్దరు దొరికితే ఒకవేళ ఎదురు కాల్పుల్లో అట్లా ఏమన్నా చూడలే నేను. మామూలుగా సంతోషంగా బాడీ, మిగతా వాళ్ళ అమరుల బాడీలు నేను చూసినా కూడా తెలుసు. కానీ పోలీసు వాళ్ళ గురించి ఎట్లా? ఎవరు చేసినా తప్పే అన్న, వీళ్ళు చేసిన తప్పే, వాళ్ళు చేసిన తప్పే. నిజంగా మీరు చెప్పిన అంశము ప్రశ్నలు కూడా అడగనిస్తలేదు నన్ను. ఉంటారన్న, ప్రజల కోసం పనిచేయడం చాలా గొప్ప విషయం.
అట్లాంటి వాళ్ళు అయితేనే ఇట్లా బయటకు వచ్చి వీరేశం లాంటి వాళ్ళు ఎన్ని నిమిషాలు పెట్టినా ఎంత గట్టి చేసినా ఏదైనా నిలబడగలుగుతారు వాళ్ళు. లేకపోతే నార్మల్ వాళ్ళు ఎవరు నిలబడలేరు. మనోధైర్యం బాగా కావాలి, బాగా ధైర్యం కావాలి. 4.5 ఏళ్ళు వీరేశం నిలబడడం అంటే మామూలు విషయం కాదన్న. 1100 మంది 1200 మందిని తీసుకుపోయి డీటీసీలా కొట్టి చిత్రహింసలు పెట్టి కాళ్ళు పగిలిపోయి చేతులు పగిలిపోయి వారాల కొద్ది స్టేషన్లో ఉంచుకొని ఫేస్బుక్లో స్టేటస్ పెట్టినందుకన్నా పనికి మళ్ళీ స్టేటస్ల కోసం నచ్చిన నాయకుంది కడుపులో పెట్టిన బిడ్డల్ని అమ్మల్ని ఎవరిష్టం ఉంటే అలా బొమ్మలు పెట్టుకుంటాం మనం. ఒక నాయకుని బొమ్మ పెట్టుకుంటారంటే వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటే పెట్టుకుంటారు. ఎవరు పెట్టుకోమంటాడు? ఎవరు పెట్టుకోమంటారన్న? ఇప్పుడు ఒకరి గురించి మాట్లాడుతున్నామంటే ఎంత గొప్ప వాళ్ళు అయితేనే కదా మనం. వాళ్ళకి ఎందుకు నచ్చిరో మనం ఎట్లా చెప్తాం? నాకు ఎట్లా నచ్చి నాకు ఒకరు నచ్చిరంటే అది నాకు మాత్రమే తెలుస్తుంది. వాట్సాప్ పిక్ తీయమని స్టేటస్ తీయమని ఫేస్బుక్ తీయమని ఫోటో తీయమని దానికోసం చిల్లీ రీజన్స్ కోసం ఆ కొట్టిన వాళ్ళనైతే భూముల పంచాయతీలు పెట్టడం పక్కన చేయడం ఇవన్నీ చూస్తుంటే అంటే మీరు ప్రజా ఉద్యమాల నుంచి వచ్చారు కాబట్టి ఈ రాజకీయాలకి ఇవన్నీ చూస్తుంటే అవసరమా ఈ రాజకీయాలని అనిపించిందా ఒక్క క్షణమన్నా? అస్సలు అనిపించలేదని, అస్సలు అనిపించలేదు. ఏం చేయాలనిపిస్తుంది? అక్కడ పడ్డ స్ట్రగుల్ కంటే ఇది చాలా తక్కువ స్ట్రగుల్. ప్రజలకు చేరువుగా రోజుకు వీరేశం ఒక 500 మంది 600 మంది నేరుగా కలిసి దాంట్లో 10-15% అన్న వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయగలుగుతాడు తను. కాబట్టి గట్టిగానే ఉండాలి, చేయగలను. ఒక దుర్భరమైన జీవితం, ఎన్నో కష్టాలు పడి బతికే జీవితం కంటే 3 పూటలు తిండి ఫ్యాన్ కింద కూర్చొని అనగారిన వర్గాల బిడ్డలు ప్రజలు మన దగ్గరకు వస్తే వాళ్ళ సమస్యలు తీర్చడం చేతనై మన చేతులున్న సమస్యలు తీర్చడం అనేది చాలా చిన్న విషయం అన్నది. ఏమనిపించదు అసలు, చిన్న చిన్న విషయాలు అవి. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే నగరకల్కు ఒక్కరా ఎమ్మెల్యే ఇద్దరా? ఒక్కరే ఎమ్మెల్యే, అది వేముల వీరేశం మాత్రమే ఎమ్మెల్యే. కానీ దంపతులు అన్ని విషయాలలో ఇన్వాల్వ్ అవుతారు అని చెప్పేసి గతంలో ఉండే ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుందా? అస్సలు కాదన్న. నేను ఎప్పటికీ ఎట్లుంటానో నేను అట్లనే ఉంటా. అప్పుడు ఎట్లున్నానో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నా. కాకపోతే వాళ్ళ రాజకీయ పబ్బాలు గడుపుకోవడం కోసం నన్ను పావుగా వాడుకున్నారు అంతే వాళ్ళు. నేను వీరేశం కంటే ముందు, వీరేశం ఎమ్మెల్యే కాకముందు రాజకీయాల్లో ఉన్న అదే నకరికల్లా, వీరేశం ఓడిపోయిన తర్వాత అదే నకరికల్లా ఉన్న రాజకీయాల్లో 4.5 ఏళ్ళు ఎందుకు మాట్లాడలేదు నా గురించి? ఓన్లీ వీరేశం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడిండ్రు? నేను ఆ 4.5 ఏళ్ళు కూడా మా ఇంటికి వచ్చి ఆకలైంది అక్క అన్నం పెట్టమంటే అన్నం పెట్టిన, లేదు నాకు ఈ సమస్య ఉంది బాధ ఉందంటే మాట్లాడిన, ఓ రూపాయి కావాలంటే పావులుంటాను ఇచ్చిన. నేను అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, పైసల కోసం అని కాదు కానీ చేసిన తప్ప. అప్పుడు మాట్లాడి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? వీరేశంకు ఎంతో కొంత పుష్ప సహాయంగా ఉంటుంది, మాట్లాడుతుంది ఇంటికి వస్తే. నేను కామన్గా అందరిలాగా ఉండలేను కదా అన్న. ఒంటింట్లోనే నేను ఉండను కదా. నాకు వీరేశం ఒక పని చేస్తా, నేను ఒక పని చేస్తాం కాబట్టి అట్లా మాట్లాడి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నన్ను ఒక పావుగా వాడుకున్నారు తప్ప నేను ఇప్పుడు కూడా అట్లనే ఉన్నా. నేను పుట్టినప్పటి నుంచి ఎట్లా పని చేస్తున్నానో నేను కూడా ఇప్పుడు కూడా అట్లనే ఉన్నా. నాకు కూడా వీరేశం ఇప్పుడు ఏ రోజు ఆబ్జెక్షన్ చెప్పలేదు. వాళ్ళ రాజకీయాల కోసం అట్లా చేసారు పుష్పని. అంటే మీరు రాజకీయాలు చేయరు ఏం ప్రత్యక్షంగా? ప్రత్యక్ష రాజకీయాలు నేను ఈరోజు చెప్తున్నానా, మీ టీవీ సందర్భంగా నేను చెప్తున్నా, ఏ రోజు కానీ వీరేశం ప్రోటోకాల్ విషయంలో కానీ వీరేశం విషయాల్లో కానీ ఆయన ఎమ్మెల్యే స్థాయికి సంబంధించిన పనులలో కానీ నేను ఏ రోజు ఈ 9.5 ఇయర్స్లో నేను ఏ రోజు వెళ్ళిపెట్టానన్నా. అస్సలు మాట్లాడాను నేను, దేంట్లో అసలు చేయను. అధికారిక పనులలో నేను అస్సలు చేయను. ఎవరైనా ఇంటికి వచ్చి మాట్లాడి బాధ ఉందంటే కూర్చోబెట్టి వాళ్ళకి ఏదైనా మాట్లాడి చెప్పితోరడం తప్ప నేను ఒకరింటికి పోయేది ఉండదు, వాళ్ళ సమస్యలలో కూర్చోబెట్టి మాట్లాడేది ఉండదు. నేను వీరేశం అన్నను కూడా అడిగిన, అన్నకు 4-5 పేర్లు ఉన్నాయి, అలా ఏ పేరు అంటే మీకు ఇష్టం? ప్రజలు ఏ పేరుతో పెట్టి పిలిచినా ఇష్టమే నాకు. ఏ పేరుతో పెట్టినా ఇష్టం. సూర్యం అంటే నచ్చుతుందా, ప్రభాకర్ అంటే నచ్చుతుందా, వీరేశం అంటే నచ్చుతుందా? ప్రేమతోని అక్కడ ఉన్నప్పుడు ప్రజలు ఆ పేరుతో పిలిచినప్పుడు నాకు ఇష్టం. ఇంకో జిల్లాలో ఇంకో పేరుతో పిలిచినప్పుడు ఇష్టం. ఇప్పుడు వచ్చి వీరేశం అని పిలిచినా ఇష్టమే. పేరు ఇష్టం కాదన్న, మనిషి చేసే పని ఇష్టం. వీరేశం చేసే పని ఇష్టం. ఏం పనక ఫోన్లు చేసి బెదిరించడం మంచి పనులా? ఇప్పుడు ఎవరిని బెదిరియడన్నా. నేను ఎవరో తెలియదా, నీకు నా పేరు తెలియదా అని అనడం అది బెదిరించడం. అవతలోడు ఏమన్నాడో మనకు తెలియదు కదా. అవతలైన ఏం మాట్లాడుతుండో మనకు తెలియదు కదా. అవతలైన మాట్లాడేదాన్ని బట్టి మనం మాట్లాడతాం కదా. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు క్రాంతన్నా నేను అన్నాను అనుకో, మీరు పుష్పక్క అని అన్నారు అనుకో, నేను క్రాంతన్నానే అంట. లేదు మీరు వేరే తిరిగా మాట్లాడుంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అంటే నేను వేరే తిరిగి అనాల్సి వస్తుంది అంతే తప్ప అసలు వీరేశంకు 99% కోపం రాదన్న. అంటే నాకు ఇంటర్వ్యూలా చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే
వీరేశం అన్న రూపం అరే అసలు రూపం వేరే ఉన్నది కానీ బయటికి రాముడు మంచి బాలు లెక్క ఉన్నాడు అని అనిపిస్తుంది. అస్సలు ఉండడు అన్న 100% వీరేశం. చాలా ఉంటాడు తను. నేను చెప్తున్నా, నాకు ఎప్పుడు అడగలేదు ఎవరు, నాకు ఉండే ఒక కోరిక ఇట్లా ఇట్లా ఉంటుందని. వీరేశం ఎప్పటికీ నటించాడు, ఎవరి కోసం నటించాడు ఆయన. ఇంకా చెప్పాలంటే పుష్ప కోసం కూడా నటించాడు, అస్సలు నటించాడు. తను ఎట్లుంటాడో అట్లనే ఉంటాడు. కాబట్టి సందర్భాన్ని బట్టి ఉంటాడు. ఎవరైనా బాధపడ్డ వాళ్ళు వచ్చి, బాధించబడ్డ వాళ్ళు వచ్చి, బాగా అన్యాయం జరిగింది, మేము ఎవరి దగ్గరికి పోయినా ఏం జరగట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు కొంచెం మాట్లాడితే గట్టిగా మాట్లాడి ఉండొచ్చు అంతే తప్ప, మీరు మాట్లాడిన దాంట్లో విన్న దాంట్లో ఏదన్నా మా పర్సనల్ విషయాలు ఉన్నాయా అన్నది, మా ఫ్యామిలీ విషయాలు మా పర్సనల్ విషయాలు ఉన్నాయా, అది పబ్లిక్ విషయాలే. అన్యాయం చేయబడుతూనో ఇంకోటి అయితేనో ఉంటాయి తప్ప వేరే అస్సలు మాట్లాడు. వీరేశం ఎట్లుంటాడు అట్లనే ఉంటాడు. నాలుగు మాట్లాడు, 4 రకాలుగా ఉండు రాదు ఆయన, నార్మల్గానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో నెట్టుకొస్తారా అక్క మీరు? 100% అన్న, 100%. ఏ మనిషి వేస్తలేరా మిమ్మల్ని? అస్సలు చేయరన్న. చాలా ఫ్రీడమ్ ఉందంటే కాంగ్రెస్ పార్టీలే ఏదైనా మాట్లాడొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. రైట్ అక్క. అక్క ఈ విషయం మీరు చెప్తారని నేను అనుకుంటున్నా. వీరేశం అన్న చెప్పలేడు. బొడ్డుపల్లి శ్రీను హత్య కేసులో వీరేశం అన్న హస్తం ఉండేనా లేకుండేనా? అన్న మంచి పాపం అన్నది, అన్యాయం. అనగారిన బిడ్డ, బీసీ బిడ్డ అన్న. చిన్న పంచాయతీలు అన్న అవి. దానికి ఎందుకు చేసిండ్రో, ఎవరు చేసిరో, ఎవరు విఘ్నతకు వాళ్ళకి వదిలేయాలి. తప్పన్నది. మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకు వచ్చింది మరి పేరు, ఎందుకు వచ్చింది బయటికి? వచ్చింది ఇక అప్పుడు అన్నీ 4.5 ఏళ్ళలో జరిగిన రాజకీయాల్లో భాగమే అవన్నీ, అందుకే చేసిండ్రు. ఈడ చంపుకున్న అవసరం గీడ ఏముంటుంది అన్న? ఏముంటుంది చెప్పండి? అన్న బీసీ, వీరేశం ఎస్సీ రిజర్వ్డ్, ఏముంటుంది? ఒకరికొకరికి ఏముంటుంది చెప్పండి? ఆర్థిక సంబంధాలు లేవు, రాజకీయ సంబంధాలు లేవు, కుల సంబంధాలు లేవు, ఏ బంధాలు లేవు. మనుషులం మనం, ఏముంటుంది అన్న ఇక్కడ చెప్పండి? అన్నీ వాళ్ళ చేతుల్లో ఉండే. అన్న చైర్మన్ ఉండే, అన్న వైఫ్ చైర్మన్ ఉండే, వీరేశం ఎమ్మెల్యేగా ఉండే. ఏముంటుంది అన్న? ఏమన్నా వాళ్ళ పాపం భూముల గొడవలు ఉన్నాయి, ఏమున్నాయి చెప్పండి? అనవసరంగా చేసి ఎప్పుడైనా సరే అన్న, ఎవరు చావైనా సరే, నా చావైనా సరే, ఎవరి చావైనా సరే, చావుని అది నీతిమంతమైన చావు ఉండాలి, చనిపోయిన వాళ్ళకు మంచి నివాళులు ఉండాలి, కానీ ఆ చావులను ఇట్లా వక్రీకరించొద్దని ఎవరు. భవిష్యత్తులో పుష్పక్కను ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ చూస్తామా? నాకు ఇప్పటి వరకైతే అట్లాంటి కోరికలు లేవన్నా. భవిష్యత్తులో ఉండే అవకాశం ఉందా? అస్సలు లేదు. నాకు ఈ లైఫ్ చాలు. వీరేశం ఒక్కడు ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉంటే నాకు తీరుగా అవుతుంది. నా ఫ్రీడము, నేను పాట అన్నీ బంద్ అయ్యేక్కడికి వచ్చింది. నా ఫోర్స్ మీద ఇప్పుడు నేను సారథిలో పాట పాడుతున్నా. నేను పాట పాడుతూనే ఉండాలి, నేను పాట పాడుతూనే చనిపోవాలి. నేను పాట పాడితే నా కళాకారులు, నేను చనిపోతే నా కళాకారులు అందరూ నాకు వచ్చి పాట పాడాలి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి. అమ్మో కష్టం. ముందుగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర కూడా ఉందని రెస్పెక్ట్. యనమల రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి జెమ్లాగా పనిచేసిండు అన్న. కేటీఆర్. ఐటీ శాఖకు ఎంతో కొంత చేసిందని అనుకుంటున్నాను. కల్వకుంట్ల కవిత. మహిళగా ఒక ఎంపీగా బతుకమ్మ కోసం ప్రపంచాన్ని చూపడానికి తన వంతు పాత్ర పోషించిందని అనుకుంటున్నాను. ఈటల రాజేందర్. మంచి ఉద్యమకారుడు. హరీష్ రావు. నాకు నచ్చిన లీడర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రేమగల్ల బోళ్ళ ప్రేమ ఉన్న వెంకరెడ్డి అన్న. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మనిషి మానవత్వం ప్రేమగా మంచిగా ఉండే అన్న. ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాకంత తెలియదు అన్న. కిషన్ రెడ్డి. పార్టీ కోసం తను నమ్మిన రాజకీయాల పని కోసం మంచిగా పనిచేసే లీడర్. గద్దర్. ప్రపంచానికే విప్లవోద్యమ పాటని, అమరుల త్యాగాన్ని, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే బిడ్డల యొక్క త్యాగాన్ని ప్రపంచానికి చూపించిన గొప్ప ఒక చెగువేరంత గొప్ప ఉద్యమకారుడు, గొప్ప కళాకారుడు. మా జాతికి, మా కళాకారుల జాతికి జాతిపిత. వేముల వీరేశం. ప్రజల కోసం, నమ్మిన పార్టీ కోసం, నిర్మాణం కోసం నిబద్ధతగా పనిచేసే ఒక రాజకీయ నాయకుడు. పుష్పక్క. ఏదనిపిస్తే అది మాట్లాడుతుంది, ఆమెకి ఏది నచ్చితే అది చేస్తుంది. క్రాంతి. గట్టిగా ఇంటర్వ్యూలు చేసి, గట్టిగా క్వశ్చన్లు చేసి, కడుపులో ఉన్నాయి అన్ని కక్కిచ్చే క్రాంతి అన్న. రైట్ అక్క, ఇప్పుడు నేను పేరు చెప్తా, మీరు వాళ్ళ సంబంధించిన వాళ్ళు రాసిన పాట కావచ్చు, వాళ్ళ పాడిన పాట కావచ్చు, మీరు పాడాలి. ముందుగా గద్దర్ అన్న.
ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా కన తల్లి చనుబాల రుణమెట్లదీరు కని పెంచిన తల్లి భ్రమలెట్లదీరు రారాజులకైనా రాక్షసులకైనా విషపు నాగులకైనా విష్ణువుకైనా తల్లి మురికిల పూసే మల్లె మొగ్గాలే తల్లి లేని జన్మ ఏ జీవికుంది. దళిత పుల్లమ్మ సాంగ్ ఒకటి. దళిత పులులమ్మ అరే కారం చెడుపు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ కారం చేడుల కలదొక పల్లె పల్లె పేరురా మాదిగ పల్లె పల్లె పేరురా మాదిగ పల్లె అరే మాలా సాయబు ఒడ్డర జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది మాదిగ పల్లె తల్లి లాంటిది శరణు గోరిన శత్రువునైనా ప్రేమత చూసే పేదల పల్లె ప్రేమత చూసే పేదల పల్లె అరే 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 తురే అని ఎవడన్నంటే మాట చక్కగా రాని అంటారు దళిత పులులమ్మ అరే కారం చెడుపు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ ఉన్న బట్టలు తెల్లగు తుక్కొని మల్లె పువ్వులా పల్లెలుంటారు మల్లె పువ్వులా పల్లెలుంటారు ఆనే తల్లిని చెల్లిని అమ్మని దిట్టిన నోరు మెదపని మూగజీవులు నోరు మెదపని మూగజీవులు కుర్చుల కూర్చొని కాఫీ దాగిన సల్ల దాగిన ఉన్న కడుపులకి కడుపులమంట దళిత పులులమ్మ అరే కారం చెడుపు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. జయరాజు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ చేనల్ల నీళ్ళు లేవు చిలకల్ల నీళ్ళు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్ల నీళ్ళు లేవు వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. వంగపాండు. ఏం పిల్లడో ఎల్లమొస్తవా ఏం పిల్లడో ఎల్లమొస్తవా పిల్లడో ఎల్లమొస్తవా శ్రీకాకుళంలో చీమలున్నాయట అదే శ్రీకాకుళంలో చీమలున్నాయట ఏం పిల్లడో ఎల్లమొస్తవా ఏం పిల్లో ఎల్లమొస్తవా అరే చీమలు చూడని చిట్టడ విలకు ఏం పిల్లడో ఎల్లమొస్తవా ఏం పిల్లో ఎల్లమొస్తవా. గోరెటి వెంకన్న. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగుంటదో గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగుంటదో గల్లీ చిన్నది. విమలక్క. బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన వీరవని తల్లార శూరవని తల్లార విప్లవాల వీరవని తల్లార శూరవని తల్లార బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన. ఏనుగు కొనల మీద పిట్టల కిలకిల్లు నీ పలుకులనుకుంటేనే ఓ బిడ్డ నేనులికి పడుతుంటేనే గడిగోడల మీద గరక మలసిన గలుతూ దొరల భూముల సాలలో నీ నీడ ఎర్ర జెండ ఎగిరనే పేదలే అద్దులుగా ధర్మ యుద్ధాలు ఆగకుండా సాగనే రక్తాలు ఏరులై పారని తల్లి బిడ్డల ఉసురు దొరల గద్దల కెసరు తల్లి బిడ్డల ఉసురు దొరల గద్దల కెసరు తగిలి సచ్చిన్నాడు కలిసేము కాలంలో బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన. ఓకే. సాయి చంద్. నాన్న 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 నీ ప్రేమెంత మంచిదో నాన్న 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 నీ మనసంత గొప్పదో నాన్న అమ్మ కడుపులో ఉన్నప్పుడు నువ్వు అమ్మనేమి బాధ పెట్టవేదట నీ భూమి మీద పడ్డ వేలప్పుడు నువ్వు ఎత్తుకొని ఎదల కత్తుకున్నావు నాన్న 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 నీ మనసంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. రైట్. ఒక మంచి పాటతోటి ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం అక్క.
కరీంనగర్ యాతరకు పోరాటాల జాతరకు బతుకు పోరు బాటలకు భావితరం జాడలకు కొడుకో కొడుకో అరే కొడుకో గజ్జాల రాజ పోదం రాజాతర కొడుకో గజ్జాల రాజ కరీంనగర్ యాతర కొడుకో గజ్జాల రాజ కరీంనగర్ యాతర కాకి కాకి బట్టాలోళ్ళ లాఠీల మోత చూడ కాకి కాకి బట్టాలోళ్ళ లాఠీల మోత చూడ అరే దెబ్బ దెబ్బ దెబ్బలకు ఎగిసిన పిడికిల్లు చూడ దెబ్బ దెబ్బ దెబ్బలకు ఎగిసిన పిడికిల్లు చూడ అణచివేత ప్రతిఘటనై సాగిన తీరు చూడ కొడుకో అరే కొడుకో గజ్జాల రాజ పోదం రాజాతర కొడుకో గజ్జాల రాజ కరీంనగర్ జాతర కొడుకో గజ్జాల రాజ కరీంనగర్ జాతర కొడుకో గజ్జాల రాజ కరీంనగర్ జాతర ధన ధన ధనమని డప్పులు కొట్టి జంపుల దరుగుతూ దుంకి పాడుతూ సన్నాయులతో సైరనూదుతూ డోలు దెబ్బలై తుడు మోతలై డోడు దెబ్బలై తుడు మోతలై తెలంగాణకై తెగవతలేవండి జన పీడితులంతా జనం గానమై జెండాలెత్తండి మన దళితులంతా ఆనే కుమ్మరి వాములు కూలిపోయెను కమ్మరి కొలిమిలు ఆరిపోయెను చెట్లు చేమలు ఎండిపోయెను చెరువులు కుంటలు మాయమాయను ఏమి సినిమాలు తీస్తున్నారమ్మో ఓ దర్శక నిర్మాతలారా ఏమి సినిమాలు తీస్తున్నారమ్మో ఓ దర్శక నిర్మాతలారా ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న భామలారా ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న భామలారా పోకిరి సినిమాలు చూసి మా పోరడు గల్లిళ్ళ గుండా అయిండు మా గుండెల్ల గుడుపమయ్యిండు పోకిరి సినిమాలు చూసి మీ పోరడు గల్లిళ్ళ గుండా అయిండు మా గుండెల్ల గుణపమయ్యిండు చదువుకొని సక్రమంగా ఉండ అంటే థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న